కుటుంబం నాకు ఎప్పటికీ తోడుంటుంది, నా కుటుంబమే నాకు ఇంపార్టెంట్ అనే ఒక చిన్న ఆశతో బతుకుతున్నారు. వాళ్ళ అమ్మాయి లవ్లీ ఒక డయాబెటిక్ పేషెంట్, వాళ్ళ ఆయన శ్రీనివాస్ గారు ఒక క్యాన్సర్ పేషెంట్. అయినా వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఆవిడ ఇప్పటికీ ముందుకు సాగుతున్నారు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం, ఎక్కడ మీ ఇద్దరు బంధం ముడిపడింది? ఫేస్బుక్ లో మెసేజ్ చేశాడు. ఫిబ్రవరి 14th 2016 లో మెసేజ్ చేశాడు. బ్రదర్ అన్నారా? నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏంటా అని ఇలా చూస్తున్నాను, సడన్ గా తాళి తీసి కట్టేశాడు. బతిలాడారు ఆయన మీ నాన్నగారిని? ఓ మ్యారేజ్ కూడా అయ్యిందంటున్నారు, ఇంకేముంది తీసుకెళ్ళిపోండి అమ్మాయిని అని ఊర్లో వాళ్ళు బాగానే చెప్పారు తీర్పు. కానీ వీళ్ళ పేరెంట్స్ అదిగో చెప్పకుండా కూడా మ్యారేజ్ చేసుకున్నారంటే అమ్మాయి ఎంత పెయిన్ కిల్లర్స్ ఉంటే వేసేసుకున్నాను. ఆయనకి క్యాన్సర్ అని మీరు ఆ సింటమ్స్ ఎలా తెలిసాయి మీకు? చూపు కనిపించడం తగ్గిపోయింది. ఎదురుగా ఉన్నది నేనా వేరే వాళ్ళ అని గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. ఎయిడ్స్ కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు అని చెప్పారనమాట. గడ్డ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్, తన కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఆపరేషన్ మధ్యలో మేడం ఇదంతా బ్లడ్ పడిపోయి బయటకు వచ్చారన్నమాట. లీకేజ్ వచ్చేస్తుంది, చూసావు కదా నా డ్రెస్ మీద ఎలా పడిపోయిందో. హార్ట్ బీట్ 200 వరకు వెళ్ళిపోయింది. పాపకి షుగర్ ఎలా? డాక్టర్ చూసి షుగర్ ఉంది తినికి అంటున్నారు. రెస్పాన్స్ లేకపోతే కోమలోకి వెళ్ళిపోయింది అన్నారు. నన్ను మదర్ అని కూడా మర్చిపోయింది. కన్న కూతుర్ని వదిలేసుకోవాలన్నట్టు మాట్లాడారు. రోడ్ మీద పడి అడుక్కుంటున్నావు, నీకు వేరే పని లేదా, మా ఇంటి పరువు తీస్తున్నావు. పాత టైంలో నాకు మనీ ఇచ్చిన వాళ్ళు మెసేజ్ చేసి కాల్ చేసి కూడా నువ్వు పాప వీడియోస్ సింపతి క్రియేట్ చేయడానికి పెడుతున్నావు. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. గుండెల్లో ఒక ధైర్యం, తట్టుకోగలను అనే ఒక ధీమా, బతుకు మీద ఒక చిన్న ఆశ, ఈ మూడే ఆవిడని ఇప్పటికీ నడిపిస్తున్నాయి. కష్టాలన్నీ సుడిగుండాల్లా అన్నీ చుట్టుముట్టేస్తున్నా సరే కేవలం ఒకే ఒక చిన్న ఆశ ఏంటి అంటే కుటుంబం నాకు ఎప్పటికీ తోడుంటుంది, నా కుటుంబమే నాకు ఇంపార్టెంట్ అనే ఒక చిన్న ఆశతో బతుకుతున్నారు. ఆవిడే మరెవరో కాదు, శ్రీదేవి కాకినాడ అమ్మాయి. ఈవిడ మనందరికీ బాగా పరిచయం. వాళ్ళ అమ్మాయి లవ్లీ ఒక డయాబెటిక్ పేషెంట్, వాళ్ళ ఆయన శ్రీనివాస్ గారు ఒక క్యాన్సర్ పేషెంట్. అయినా వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఆవిడ ఇప్పటికీ ముందుకు సాగుతున్నారు. సో ఆవిడతో ఇవాళ మన ఇంటర్వ్యూ. ఒక్కసారి అయితే ఆవిడతో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎలా ఉన్నావు లవ్లీ? చెప్పు. ఫస్ట్లీ ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ అంటే నార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే అంటారా? నేను నా ఫ్యామిలీ కోసమే బతుకుతున్నాను, అదైతే 100% కరెక్ట్గా చెప్పారు సిస్. నేను మోటివేషన్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాను, దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే మీరు అబ్రివేట్ చేస్తారు. అసలు ఇక్కడ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏమనుకోవచ్చు? అంటే మ్యారేజ్ స్టార్ట్ అయ్యే ఆ టైంలోనే నాకు అప్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేశాను. స్టార్టింగ్ దగ్గర నుండే మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ అయినప్పటి నుండే అప్ అండ్ డౌన్స్ చూశాను. అప్పటి నుంచి కొంచెం ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా అయితే మారాను. ఓకే, సరే. అయితే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మీ చిన్నతనం నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అసలు మీ ప్రాపర్ ఎక్కడ, ఆయన ప్రాపర్ ఎక్కడ, అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం, ఎక్కడ మీ ఇద్దరి బంధం ముడిపడింది తెలుసుకోవచ్చా? చెప్తే అంటే మా మ్యారేజ్ గురించి చెప్తే సినిమా స్టోరీలా ఉంటుంది. ఫస్ట్ అయితే మాది కాకినాడ వాకల్పూడి, పుట్టింది పెరిగింది చదువు అంతా అక్కడే. మేము ఎప్పుడైతే అక్కడ మాకున్న హౌస్ని అమ్మేసామో ఆ తర్వాత మేము ఒక ఏరియాకి షిఫ్ట్ అయ్యాం. అమ్మేశాను. అయితే మా నాన్నగారికి కొంచెం మనీ ఇష్యూస్ వచ్చి అమ్మేశారు ఆయన. తర్వాత మేము వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యాం. ఈయనది గైగల్పాడు, కాకినాడ. మేము షిఫ్ట్ అయింది వీళ్ళ ఇంటి ఎదురుగా.
ఓకే. ఆ! వీళ్ళ ఇంటి ఎదురుగా రెంట్‌కైతే మేము మారామనమాట. తర్వాత ఇంకా 1 ఇయర్ పాటు ఆయన తిరగడం నాకు తెలియకుండా తిరగడం స్టార్ట్ చేశారు. హ్మ్. తర్వాత నా వరకు వచ్చేసారు. అంటే అప్పటికే నేను స్కూల్‌లో టీచింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం నాకు ఇంట్లో ఉండడం బోర్ కొట్టి స్కూల్‌లో టీచింగ్ స్టార్ట్ చేశాను. వీళ్ళ పిన్ని కొడుకు నా స్టూడెంట్. ఓకే. మీరేం చదువుకున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను ఓకే. మ్యారేజ్‌కి ముందర. మ్యారేజ్ తర్వాత బీకామ్ జనరల్ కూడా చేశాను. ఓకే. అంటే నాకు బీఎడ్ చేయాలని ఉంది. సో, బీఎస్సీ కంప్యూటర్స్‌తో నేను బీఎడ్ చేద్దామని వెళ్తే ఫిజిక్స్, మ్యాథ్స్ 2 అన్నారు. నాకు ఫిజిక్స్ చాలా ఇంట్రెస్ట్. కానీ మ్యాథ్స్ అంటే ఎందుకో చాలా భయము. ఇంకా బీఈడీ చేయడానికి ప్రాబ్లమ్ అవుతది. మ్యాథ్స్ అంటే నేనే ఏమీ నేర్చుకోవట్లేదు. స్టూడెంట్స్‌కి ఏం చెప్తానన్న ఒక ఫీలింగ్‌తో మళ్ళీ బీకామ్ చేశాను మ్యారేజ్ తర్వాత. ఇంకా స్కూల్‌కి వెళ్ళేదాన్నన్నాను కదా! టీచర్ కింద. తిను డైలీ తిరిగేవాడంట. నాకసలు తెలీదు. 1 ఇయర్ అంటే 1 ఇయర్‌లో ఒక్కసారి కూడా తెలియలేదా? తెలీలేదు. ఎదురింటి తన పని అబ్బాయి తానే అని చూసుకుంది. ఫేస్ చూసాను తప్ప హ్మ్. తెలీదు అస్సలు. వీళ్ళ బ్రదర్‌కి నా కాంటాక్ట్ ఉండేది వీళ్ళ బ్రదర్ దగ్గర. నా స్టూడెంట్ అవ్వడంతో తన దగ్గర కాంటాక్ట్ నెంబర్ అడిగితే తను కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకుండా ఫేస్‌బుక్ అకౌంట్ చెప్పాడనమాట. హ్మ్. సో, ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాడు ఒకరోజు. ఫిబ్రవరి 14థ్ 2016లో మెసేజ్ చేశాడు. హుహు. వాలెంటైన్స్ డే. యెస్. అది మెసేజ్ చేస్తే నేను అందరిలానే ఈ అబ్బాయి కూడా ఏదో సమ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు. అలానే అనుకుని ఇంకా నేనైతే ఫస్ట్ తిట్టాను ఫేస్‌బుక్‌లోని వరుసగా హాయ్ హాయ్ అని డైలీ మెసేజెస్ పెడుతుంటే అప్పటినుంచిని. హ్మ్. నేను 16థ్ ఎప్పుడో అనుకుంటా రియాక్ట్ అయ్యాను. "నీకేం పని లేదా ఏంటి ఇలా" అనేసి అంటే మళ్ళీ వీళ్ళ తమ్ముడిని మార్నింగ్ పంపించి హ్మ్. అక్కడ ఒక చిన్న స్టోరీ ప్రిపేర్ చేశాడు. మిస్ నేను మెసేజ్ పెట్టింది మా అన్నయ్య కాదు. నాకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. అందుకే నేను మెసేజ్ పెట్టాను. ఓకే. ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి మా అన్నయ్య కాకుండా నేను మెసేజ్ చేశాను. మీరు పొరపాటున మా అన్నయ్య అనుకుని తిట్టారు తన్ని అని. అప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్‌తో సారీ అని మెసేజ్ పెట్టాను. పెట్టింది ఆయనే. కానీ స్టోరీ ఆ. అల్లేశారు. సారీ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత తిను రిప్లై ఇవ్వలేదు. హ్మ్. అయ్యో! నేను కొంచెం ఎక్కువే తిట్టాను. అంటే లైక్ నీకేం పని పాట లేదా? ఇలా చెత్త పనులు చేసుకుంటున్నావు. వెధవలాగా ఏమి రోడ్ మీద తిరుగుతూ ఇలా అమ్మాయిలకి మెసేజ్ పెడతావా? ఇంత పెద్ద డైలాగ్ అనేసాను. పాపం బాగా హర్ట్ అయినట్టున్నారు అని మెసేజ్‌కి సారీ అని పెట్టినా రిప్లై ఇవ్వలేదు అని చెప్పి తిను బయట కనిపిస్తే సారీ చెప్పాను. హ్మ్. తిను మాట్లాడకుండా ఇంటికెళ్ళిపోయి నాకు ఆల్రెడీ లవర్ ఉంది. నేను మా తమ్ముడు యూజ్ చేసుకోవడానికే అకౌంట్ ఇచ్చాను అని చెప్పాడు. అక్కడితో 2 డేస్ మళ్ళీ మాట్లాడలేదు. 2 డేస్ తర్వాత మీరు టీచర్ కదా! హ్మ్. నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతగా లేదు. నా లవర్ ఎక్కువ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. సో, నాకు హెల్ప్ చేస్తారా కొంచెం అని అడిగాడనమాట. ఆ. నాకంతేమీ రాదు. నేనైతే స్టార్టింగ్‌లోనే నాకంతేమీ రాదు బ్రదర్. బ్రదర్ అన్నారా? ఓకే. నాకు అంత ఇంగ్లీష్ ఏమీ రాదు బ్రదర్ అని చెప్పాను నేను. అంటే ఏదో వచ్చిందే చెప్పండి. నేను ఎక్కువ చదువుకోలేదు అని చెప్పారు. హ్మ్. అంటే సరే ఏం చెప్పాలి అంటే లైక్ చిన్ని పోయట్రీస్‌కి మీనింగ్స్ అడుగుతాను. అవి కరెక్టో కాదో చెప్తే చాలు. నా లవర్‌కి నేను ఫార్వర్డ్ చేసుకుంటాను ఆ మెసేజెస్ అని. బ్రదర్ అంటే తను కూడా సిస్టర్ అన్నాడు కదా అని చెప్పి నేను ఓకే అన్నాను. ఓకే సిస్ అని పెట్టాడనమాట. హ్మ్. ఓకే అని నేను మాట్లాడేదాన్ని. ఒక 1 మంత్ అలా మాట్లాడిన తర్వాత అయితే తిను సిస్ నుంచి రా బంగారం ఇలా అనడం స్టార్ట్ చేశాడు. ఓకే. 1 మంత్‌లో. నేను ఒకరోజు కోప్పడ్డాను. అరే! నువ్వు ఫస్ట్ స్టార్టింగ్‌లో నన్ను సిస్ అన్నావు. నేను బ్రదర్ అన్నాను. ఇప్పుడు ఏంటి రా వరకు వచ్చేసావు అని తిట్టాను నేను. హ్మ్. తిడితే అప్పటికి ఫేస్‌బుక్‌లోనే కాంటాక్ట్ అయితే ఇవ్వలేదు. తిడితే ఓపెన్ అప్ అయిపోయాడు. హ్మ్. ఇష్టం ఉంది. కనీసం నువ్వు బ్రదర్ అయినా అని మాట్లాడుతున్నావని నేను ఒప్పుకున్నాను. నేనేదో తప్పక సిస్ అన్నాను గానీ, నేనెప్పుడు అలా అనుకోలేదు. నిన్ను మ్యారేజ్‌కి అడుగుదాం అనుకుంటున్నానంటే నాకసలు ఇష్టం లేదు అని చెప్పాను. హ్మ్. అంటే మ్యారేజ్ ఇష్టం లేదన్నారా? ఆయనతో ఇష్టం లేదు నాకు అని చెప్పాను. అంటే తిను అప్పుడు తాపీ పని చేసేవాడనమాట. ఓకే. తాపీ మేస్త్రి కింద. అంటే నేను కొంచెం చదువుకున్నాను కదా! సో, ఏదో సమ్ ఫీలింగ్ ఉండి నాకిష్టం లేదు అలా అని చెప్పాను. తిను మా నాన్న కాంటాక్ట్ ఎతికి మా నాన్నకి కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి అడిగితే
తనకి ఇష్టం లేదన్నది. అది ఇంటికి వచ్చి నాకు చెప్పారు, ఇలాగా ఆ అబ్బాయి అడిగాడు, ఓపెన్ అప్ అయ్యి నాకే చెప్పాడు, నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని. నేను ఈ విషయం నేను చెప్పలేదు ఇంట్లో, నన్ను ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన విషయం ఏం చెప్పలేదు. ఓకే. మా నాన్నగారు చెప్తే సరే అని ఊరుకున్నాను. మా డాడీ నన్ను అడిగారు, నీకు ఇష్టమా, ఓకేనా? లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పాను. మళ్ళీ చెప్పారు. 6 months మా నాన్న అడగడం సరిపోయింది. 6 months తర్వాత ఫైనలీ మా నాన్నగారు అయితే ఒప్పుకున్నారు. ఇంకా మా డాడీ 6 months బతిలాడారు ఆయన ఆ. నాన్నగారిని. మా డాడీని అడగడము, తను ఒప్పుకోవట్లేదు కదా, వదిలేయచ్చు కదా అని. అంటే తను కొంచెం మొండిది, నువ్వు తట్టుకోవడం కూడా కష్టము, గారం ఎక్కువైపోయింది ఇలా చెప్పి మా డాడీ అనేవారు. అయినా సరే తను మారలేదు. ఆ 6 months డాడీని బతిమాలాక డాడీ మాకు నా వైఫ్కి ఓకే, తను ఒప్పుకోవట్లేదు కదా అని. నాకు ఇంకా డైరెక్ట్ మెసేజ్ నుంచి వాళ్ళ తమ్ముడిని అడిగి కాల్ వరకు వచ్చేసాడు. ఓకే. కాల్ చేసి మాట్లాడడం ఇలా చేస్తే నేను లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు నీ మీద, అయినా లవ్ చేసుకుంటానని ప్రతివాడు అంటాడు, మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు రావడానికే భయపడిపోతూ ఉంటారు అంటే, లేదు నేను మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు. అయితే మా నాన్నకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, నేను ఇప్పుడు మ్యారేజ్కి రెడీ, నువ్వు ఇప్పుడే వచ్చి తాళి కడతావా అని నేను అడిగాను అనమాట. ఓకే. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడే మన పెళ్ళి అన్నాడు. నేను అనుకున్నాను మామూలుగానే తిను, అంటే మా నాన్నగారిని అడిగినా కానీ నేను తిను అంటే ఫ్లడ్ చేస్తున్నాడేమో, నమ్మకూడదు అనుకున్నాను. దానివలన తిను ఒప్పుకోలేదు అసలు. అంటే కొంచెం ఎందుకో లుక్స్ వైజో ఏదో సంథింగ్ అలా అనిపించింది నాకు. తిను ఏం చేశాడంటే సడన్గా నేను పలానా గుడికి వెళ్తాను, అప్పుడు వచ్చి మాట్లాడదు కానీ అన్నాడు. అదే నాకు చచ్చిపోతానని మెసేజ్ పెట్టాడు తిను. ఓకే. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అని. ప్రతి వాళ్ళు ఇలాగే చెప్తారు, ఎవ్వరు మ్యారేజ్ చేసుకోవడానికి రారు. నేను చాలా లవ్ స్టోరీస్ చూశాను ఆల్రెడీ, నేను నిన్నైతే నమ్మాలని అనుకోవట్లేదు, నీ ఫేస్ చూస్తే కూడా అలా అనిపించట్లేదు నాకంటే. తిను నన్ను మాట్లాడాలి అన్నాడు. లేదు నాకు కుదరదు అంటే చచ్చిపోతాను అన్నప్పుడు సరే నేను రేపు పొద్దున్న టెంపుల్కి వెళ్తాను, నువ్వు చచ్చిపోయేంత పనులు చేయకు, మళ్ళీ చచ్చిపోయి నా పేరు రాసి చచ్చిపోతావేమో, మార్నింగ్ వచ్చి మాట్లాడతాను అన్నాను. టెంపుల్కి వచ్చాడు, చెప్పాడు తన గురించి. నాకు చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదు, ఇంతకుముందు చాలానే మంది ఇలా వెంటపడ్డారు, మ్యారేజ్ చేసుకుంటా అంటే ఎవరికాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళే, సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను అందుకే ఇంటి వరకు మా పేరెంట్స్కి ఎవరికి చెప్పను, ఈ ఏజ్లో ఇవన్నీ కామన్ అని చెప్పి అనుకున్నాను. అలాగే అనుకున్నాను. నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాను. అదేదో ఆ రోజు ఏకాదశి మే 8వ తారీఖు 2017. చాలా నాలెడ్జ్ ఉందండి, డేట్స్ తో సహా చెప్తున్నారా ఆవిడ? ఓకే. నాకంటే ఎక్కువ అండి తనకు బాగా. 2017లోనే. అయితే తిను నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏంటా అని ఇలా చూస్తున్నాను, సడన్ గా తాళి తీసి కట్టేశాడు. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్. నేను ఆశ్చర్యంగానే ఉన్నాను, అసలు ఏం రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. పంతులు తిట్టాడు అనమాట, ఏంటయ్యా నువ్వు చేసేది అని. అంటేనే ఆశీర్వాదం ఇవ్వండి అని తను వంగుని నన్ను కిందకి తోస్తున్నాడు. ఓకే. నేను అదే షాక్ లో ఉండిపోయాను. ఉన్న తర్వాత ఏం చేసావు నువ్వు అసలు, ఏంటిది, నాకు మ్యారేజే ఇష్టం లేదని చెప్పాను కదా, ఇంకా టైం పడుతుంది, నేను ఇంకా చదవాలి, ఇంకా అంటే మీకు ఆయన మీద ఇష్టం ఉందా అప్పటికి? లేదు లేదు అస్సలేదు. మరి ఎందుకు మీరన్నారు? అంటే నేను మామూలుగా అంటే అది ఏదో మూవీ చూసాను సంథింగ్, మ్యారేజ్ చేసుకుంటా అని అడిగితే వెనకాల తిరిగే వాళ్ళు కూడా ఆగిపోవడం అని ఎందులోనో నేను చూశాను. ఈ పిల్లోడు కూడా అలాగే ఆగిపోతాడు అనుకుంటే తిని ఏకంగా తాళి తెచ్చి కట్టేశాడు. నేను అదే షాక్ లో ఉన్నాను. అయితే నేను అప్పుడు కొంచెం చిన్నదాన్ని అవడంతో తాళి కట్టేశాడు కదా, ఇంకా తన ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాను. తినన్నాడు, నేను తాళి కట్టింది నీ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి మాత్రమే, కానీ నాకు ఈ పెళ్ళి ఇలా కాదు, అందరి ముందు గ్రాండ్గా చేసుకోవాలని ఉంది, గ్రాండ్గా చేసుకుంటాను అని చెప్పాడు. తను అప్పుడు ఏంటంటే తన ఇంటికి తను వెళ్ళిపోయాడు, నేను మా ఇంటికి వచ్చేసాను. తర్వాత 1 monthకి తిను వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించి తీసుకొచ్చాడు. మీ ఇంట్లో ఇప్పటికీ ఇలా ఒకటి జరిగింది? తెలుసు. పెళ్లి చూపులకి తీసుకొచ్చారు, అంతా బాగానే జరిగింది. సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి మ్యారేజ్ వద్దు మాకు అని వీళ్ళు డ్రాప్ అయిపోయారు అనమాట. అర్థం కాలేదు. అంటే ఏమిటంటే నాకు ఇంతకు ముందు ఒక చిన్న ఇష్యూ ఉందనమాట. సమ్మన్ ఒకరు వెనకాల తిరగడంతో కేసు పెట్టడం అది జరిగితే, సో దాన్ని వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే తను
కేసు వరకు వెళ్ళింది, అలాంటి అమ్మాయి మంచి అమ్మాయి అయ్యి ఉండదు, సో డ్రాప్ అయిపో అని చెప్పి అన్నారు. తిన్నంటే అప్పుడు తిను ఒప్పుకోలేదు, కానీ వీళ్ళ పేరెంట్స్ బలవంతం చేసి నిశ్చితార్థము 1 వీక్లో ఉందనగా స్టాప్ అయిపోయారు. ఇంకా వద్దు మాకు ఆ అమ్మాయి కోసం ఇలా తెలిసింది, ఆ అమ్మాయి మిస్టేక్ చేయకుండానే ఇంతవరకు వస్తుందా అలా అని చెప్పి అన్నారు. సో వీళ్ళకి ఎంక్వైరీ డ్రాప్ అవ్వలేదు మీ లేదు లేదు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం మంది మంచి చెప్పిన వాళ్ళు చెడు చెప్పిన వాళ్ళు ఉండడంతో ఇలా రెండు పక్కలా మాట్లాడేది ఉంది, వద్దు, పైగా నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసావు, ఆ అమ్మాయి కూడా నేను లవ్ చేసింది, ఇలాంటి వద్దు అన్నారు. ఇంకా వీళ్ళ పేరెంట్స్ డ్రాప్ అయ్యారు. తిని డ్రాప్ అవ్వలేదు, కాకపోతే నాకు మెసేజెస్ అది ఏం చేయలేదు. ఒకరోజు మెసేజ్ చేశాడు, ఏమని అంటే మా ఇంట్లో మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు, నువ్వు చచ్చిపో నేను చచ్చిపోదాము, గొడవ లేని పని అని. మా డాడీకి నేను ఇదే విషయం అంటే ఇలా అని కాకుండా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని మా డాడీకి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చెప్పారనమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఇంతవరకు వచ్చి ఆగిపోతే అది ఎంతవరకు కరెక్ట్ అని ఊర్లో చిన్న మీటింగ్లో పెట్టారు. ఆ అమ్మాయికి ఇంతవరకు తీసుకొచ్చారు, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు ఎలా డ్రాప్ అవుతారు, నిశ్చితార్థం వరకు వెళ్ళిన తర్వాత డ్రాప్ అవడానికి వీల్లేదు, తను ఈ ఊరు వచ్చిన అమ్మాయే, మీరు ఈ ఊర్లో ఉన్న వాళ్ళే, అస్సలు కుదరదు అన్నారు. కాకపోతే వీళ్ళ పేరెంట్స్ లేదు మాకు అమ్మాయి వద్దు, తనకి ఇలాగ ఒక ఇన్సిడెంట్ అయ్యిందంట, అలాంటి వాళ్ళని చేసుకోవడం మాకు మళ్ళీ రేపు పొద్దున మా ఇంట్లో ఎవరు పోలీస్ స్టేషన్లో అది అడుగు పెట్టలేదు, తను పెట్టింది అంటే తన సైడ్ కూడా మిస్టేక్ ఉండే ఉంటుంది అని చెప్పి వద్దు అన్నారు. ఇంకా నాకు ఇద్దరిని ఒక 5 minutes మాట్లాడుకునేదే ఛాన్స్ ఏదో ఇచ్చారు. నేను అప్పటికే వీళ్ళ అక్కకి చెప్పాను, మాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, మేము బయటకు చెప్పడానికి భయపడి చెప్పలేదు, మీరే ఏదో ఒకటి చేయండి అని. వీళ్ళ అక్క ఏంటంటే అందరికీ చెప్పేశారు ఆ విషయాన్ని. ఓకే, చెప్పేస్తే అందరికీ తెలిసిపోయింది, అదిగో మ్యారేజ్ కూడా అయ్యిందంటున్నారు, ఇంకేముంది తీసుకెళ్ళిపోండి అమ్మాయిని అని ఊర్లో వాళ్ళు బాగానే చెప్పారు తీర్పు. కానీ వీళ్ళ పేరెంట్స్ అదిగో చెప్పకుండా కూడా మ్యారేజ్ చేసుకున్నారంటే అమ్మాయి ఎంత చెడ్డదై ఉంటుంది, ఇంట్లో చెప్పకుండా మ్యారేజ్ చేసుకుందంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా తను చెడ్డ అమ్మాయే, వద్దు అన్నారు. ఇంకా తిను ఏం చేయాలో తెలియలేదు. ఒక 10 minutes మాట్లాడుకుని మీరిద్దరూ ఏం చెప్తారో అదే స్టేట్మెంట్ ప్రకారము మేము మీది చేస్తామని ఊర్లో వాళ్ళు చెప్పారు. వీళ్ళ పేరెంట్స్ మేము చచ్చిపోతాము అన్న స్టైల్లో బెదిరించారంట. పాపం తిను లేదు, ఇంకా నువ్వు నేను విడిపోవాలి, సో ముందు అనుకున్న ప్లానే అన్నారు. నేను దీని కోసం అదే ఫస్ట్ టైం పెయిన్ కిల్లర్స్ ఉంటే వేసేసుకున్నాను. ఓకే, మీటింగ్ అయింది, ఇంటికి వచ్చాను. మీటింగ్ తర్వాత ఇంకోసారి పోస్ట్పోన్ చేద్దాము, డెసిషన్ తీసుకుని రండి అని వీళ్ళ పేరెంట్స్కి ఛాన్స్ ఇచ్చారు, అమ్మాయి లైఫ్ కదా అని. నేను ఇంటికి వచ్చి పిలిచి తీసుకున్నాను. తిను చనిపోవడానికి లెటర్ రాసి బయటకు పోయాడు. ఓకే, ఇంకా అప్పుడు లాయర్ ఎంటర్ అయ్యారనమాట. వీళ్ళ చిన్నాన్న గారు ఒకరు లాయర్ ఉంటే ఆయన ఎంటర్ అయ్యి, లేదు ఆ అమ్మాయికి ఇష్టం ఉంది, ఆ అబ్బాయికి ఇష్టం ఉంది, ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళని ఇలా విడదీయడానికి కరెక్ట్ కాదు, వీళ్ళు పెళ్ళైనప్పుడు కూడా ఫోటో తీసుకున్నారు, సో ఫొటోస్ తీసుకున్నవి ఉన్నాయి, మధ్యలో వేరే పర్సన్ కూడా ఉన్నారు, ఈ మ్యారేజ్ అయితే చెల్లిపోద్ది, కాకపోతే మీరు ఇలా చేస్తే మధ్యలో మీరు వెళ్ళేది ఛాన్స్ ఉంటుంది, స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది, మీకు ఇద్దరు ఇష్టం అన్నప్పుడు మధ్యలో మీరు ఎందుకు బెదిరిస్తారంటే సరే అని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా అందరిలోకి వచ్చి ఓకే మేము ఒప్పుకుంటున్నాం మ్యారేజ్ అని చెప్పారు. ఫైనల్గా అక్కడ శుభం కార్డు పడింది, కానీ అంటే గొడవలు ఇన్ని అయినాయి కదా, ఈ గొడవల మధ్యలో పెళ్లి చేసుకోవడం ఎందుకని 8 months తర్వాత ఎప్పుడు అనుకుంటా తిను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశాడు, October 6th, October 6th 2017కి పెట్టించాడు అనమాట తిను ముహూర్తం. అలా అయితే మా మ్యారేజ్ అనేది జరిగింది. కానీ తినకి నేను తను ప్రపోజ్ చేశాడు, నేను రిప్లై ఇవ్వడానికి మా మ్యారేజ్ అయిపోయిన 10 days చెప్పాను నేను. ఓకే, యాక్చువల్లీ ఆయన అంటే మీకు ఇష్టం లేదు, కానీ ఆయన మ్యారేజ్ చేసుకున్నారని ఒక రెస్పెక్ట్ కి ఉండిపోయాను. తర్వాత తిను ఇంత ఫైట్ చేస్తున్నాడంటే ఎంత లవ్ చేసి ఉంటాడు, ఇంతకంటే ఎవరు భరిస్తారు అని. స్టార్టింగ్ లో కూడా నేను మర్యాదగా యావండి శ్రీను గారు ఇలా పిలిచేదాన్ని, తనకి అలా నచ్చలేదంట, బంగారం బుజ్జి రా ఇలా పిలు, నేను లవ్ చేసి మ్యారేజ్ అందుకే చేసుకున్నాను, అలా క్యూట్ గా పిలుస్తారని. ఇప్పుడు అందులోని నువ్వు నన్ను రా బుజ్జి అలానే అంటున్నావు, కొంచెం చూసి మాట్లాడు, మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని. వాళ్ళ అమ్మగారు వాళ్ళు కూడా ఇంకా అడ్జస్ట్ అవ్వక తప్పలేదు, ఇంకా అంతవరకు తీసుకొచ్చేసాడు. ఓకే, ఇంత హ్యాపీ లైఫ్ కదా, ఇంత హ్యాపీగా అంటే కొన్ని స్ట్రగుల్స్ అంటే కొన్ని గొడవలు జరిగినా ఇంత హ్యాపీగా లైఫ్ స్టార్ట్ అయింది కదా,
బట్ మీరు ఒక వీడియో పెట్టారు. ఏం వీడియో అంటే, అందరి జీవితం నార్మల్‌గా స్టార్ట్ అయితే, మా జీవితం మాత్రం 1,30,000 అప్పుతో స్టార్ట్ అయింది అని. అంటే దాని వెనుక స్టోరీ ఏంటి? అంటే మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ మాతో ఉండడానికి అమ్మాయిని మ్యారేజ్ అయితే చేసాం కానీ ఇష్టం లేదు అని వేరే చోట ఉన్నామంటే మేమిద్దరం విడిగా రెంటెడ్కి వెళ్ళిపోయాము. రెంట్కి మ్యారేజ్ అయిన థర్డ్ డేనే వెళ్ళిపోయాము మేము. ఓకే. థర్డ్ డేనే వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు ఇచ్చిన గ్రాసరీస్ వాటితో విడిగా ఉండేవాళ్ళం మేము. కరెక్ట్గా 1 మంత్కి మళ్ళీ నవంబర్ 7కి తినికి కాలు ఒకటి వాచి నడవలేకుండా అయిపోయాడు. గుడిలో తొక్కిసలాట్లో తన కాళ్ళు నలిగిందనమాట. సో అదే అనుకున్నాను నేను తను నడవకపోవడానికి. ద్రాక్షారామంలో శివాలయానికి వెళ్ళాం మేము. ఆ ఇయర్ కార్తీక మాసం అనమాట. ఆ రోజు నవంబర్ 7న గుడిలో తొక్కిసలాట్లా జరిగింది. తిని కింద పడ్డాడు, తన కాలు అది తొక్కారు. సో తనకి కాలు వాచింది, ఫ్రాక్చర్ ఏమైనా అయ్యిందేమో అని చెప్పేసి చూపిస్తే ఏం లేదన్నారు. కాలు ప్రాబ్లం అయింది. తను 1 మంత్ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా వీళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి డిసెంబర్ 5న ఎప్పుడో వచ్చారనమాట. వచ్చి బాగోలేదా అలా అని చూసి వెళ్ళారు. తర్వాత వీళ్ళ చిన్నాన్న వాళ్ళు ఉన్నదే ఒక్కడు కొడుకు, వాడిని బయట పెట్టారు మీరు, తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, వాడి ఇంట్లోనే ఉంటున్నాడు, అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, అక్కడ రెంట్ అవన్నీ వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎంత కాలం అని పే చేస్తారు, మీకు ఇల్లు ఉంది కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, మా పిల్లలందరూ ఇంట్లో ఉండి వాడు ఒక్కడే ఎందుకు బయటికి అని అంటే ఇంకా మా అత్తయ్య మావయ్య ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత కొన్ని డేస్కి కొన్నాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల సెట్ అయ్యాడు. సెట్ అయిన తర్వాత ఇంటి మీద అప్పు ఉంది. అప్పటికి 1,30,000 అప్పు ఉంది. వీళ్ళ నాన్నగారు ఇల్లు కట్టిన అప్పు. ఆ అప్పుని బాధ్యతగా అప్పచెప్పారు మాకు. 1,30,000 మీరే తీర్చాలి అని చెప్పి సరే అని ఒప్పుకున్నాం. అంటే ఏంటంటే మీరు ఈ బాధ్యతలన్నీ తీరిస్తే ఎప్పటికైనా ఇల్లు మీకే కదా ఉంటుంది, నేను ఏజ్డ్ అయిపోతున్నాను కాబట్టి ఇదే మీకు స్టార్టింగ్ ఇస్తున్నాను అని చెప్పి అప్పచెప్పారనమాట. అప్పుడు మేమేం చేసామంటే, అంటే అమ్మాయి పెళ్ళి అయినప్పుడు కట్నం డబ్బులు అవి ఇస్తారు కదా, సో నాకు గోల్డ్ కొనడానికి ఉన్న మనీ ఏదైతే ఉందో ఆ మనీతో ఫస్ట్ అప్పు తీర్చాము 1 lakh. మిగిలిన 30,000 తిను వర్క్ వెళ్ళడం స్టార్ట్ చేశాడు తాపీ మేస్త్రి కింద. వర్క్ వెళ్ళి ఇంకా అప్పు అయితే తీర్చాడు. అప్పట్లో తినికి 600 ఉండేది కూలి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకుని. అయితే తినేం చేసేవాడంటే డేకి 900 వస్తున్నాయని 6 నుండి 6 వరకు వెళ్ళిపోయేవాడు వర్క్కి. ఓకే. ఆ పని అంటే చాలా కష్టము. వెళ్ళేవాడు. వెళ్తే వచ్చిన మనీ అంతటితో మేము ఒక్కొక్క వస్తువు కొనడం స్టార్ట్ చేసాం. ఇంకా ఇద్దరమే కదా, వేరే ఏమీ లేవు అని చెప్పి ఒక్కొక్క వస్తువుని కొనడం స్టార్ట్ చేసి ఇంకా ఇల్లుని డెవలప్ అయితే చేసాము. సడన్గా తిన హెల్త్, పాప ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను 7th మంత్, అప్పుడు పాడవడం స్టార్ట్ అయింది మళ్ళీ. స్టార్ట్ అయ్యి ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇదే అడుగుదాం అనుకున్నాను. ఆయనకి క్యాన్సర్ అని మీరు ఆ సిమ్టమ్స్ ఎలా తెలిసాయి మీకు? అసలు ఎలా తెలుసుకున్నారు ఆయన? ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 మంత్కి తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు హోప్ హాస్పిటల్ కింద ఉండేది కాకినాడ మెడికవర్. అందులో చూపిస్తే దీనికి కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. సో అది క్లియర్ అవ్వడానికి 3 months పట్టింది. మళ్ళీ తర్వాత వింటర్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ తనకి కాలు మళ్ళీ పనిచేయడం మానేసి వాచిపోయినాయి. ఈసారి వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు చెప్పారు తనకి కీళ్ళవాతం అనేది ఉంది అని. ఆ ఇయర్ కూడా ఇంకా ఒక 3 months మెడిసిన్ వాడాడు, తగ్గలేదు అని చెప్పి తుని దగ్గర ఏదో ఆయుర్వేదం చేసే ఆయన ఉన్నారు అంటే తుని వరకు వెళ్ళి ఆ ఆయుర్వేదం మెడిసిన్ యూస్ చేస్తే తిరిగి నడవడం స్టార్ట్ చేశాడు. ఆ ఇయర్ అలా అయిపోయింది. ఇంకా 3rd yearకి వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. 3rd year నాకు 7th month వచ్చేసరికి తనకి 1 weekలోనే కళ్ళు కనిపించడం మానేసినాయి. ఫస్ట్ రెడ్డిష్ అయినాయి, తర్వాత చూపు కనిపించడం తగ్గిపోయింది 1 weekలోనే. ఎదురుగా ఉన్నది నేనా వేరే వాళ్ళ అని గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. అప్పుడు మా దగ్గరలోనే కాకినాడలోనే అంజు హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే దీనికి ఐకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది చనిపోయిన జంతువుల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్, దానివల్ల మీకు ఏదో వచ్చిందంటే నేనేం తీయలేదు అంటే మీరు ఎక్కడో పొరపాటున ఇన్ఫెక్షన్ అంటించుకున్నట్టున్నారు అని చెప్పారు. ఆ ఇన్ఫెక్షన్ వల్లనే కళ్ళు కనిపించట్లేదు అన్నారనమాట. దానికి వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది, నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను, కంటి లోపల చేయాలన్నారు. ఈ నల్లగుడ్డు ఉంటుంది కదా అక్కడ
ఒకవేళ అది చేశాక సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే మీరు వైజాగ్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. ఇంజెక్షన్ చేసేటప్పుడు చేతికి ఏదో సమ్ వ్యాక్సిన్ లాంటిది వేశారనమాట. అయితే అప్పుడు ఇది ఉబ్బింది అంటే ఈ చేతికి ఎక్కడైతే వ్యాక్సిన్ చేశానో అక్కడ ఆ ఏరియా అంతా ఉబ్బినట్టు అయితే ఒక వాటర్ బబుల్ లాగా ఫామ్ అయితే కనుక తనకి ఏంటి హెచ్ఐవి, ఎయిడ్స్ కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు అని చెప్పారనమాట. ఓకే. టీవీ ఒకటి, టీవీ అదే దగ్గు వస్తూ ఉంటుంది కదా, టీవీ ఒకటి, ఇలాంటి ఉన్న డిసీజ్ ఉన్న వాళ్ళకి అది ఉబ్బుతుంది అని చెప్పారు. దీనికి హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేసేసారు. టీవీ టెస్ట్ చేయలేదు. ఇలా చేసిన తర్వాత ఆ రోజు నైట్కి ఉబ్బిపోయింది అది. అయితే ఉబ్బింది అని చెప్పి ఇంజెక్షన్ చేసే ముందర టీవీ టెస్ట్ కూడా చేయించారు. చేయిస్తే తనకి నెగిటివ్ వచ్చింది. అయితే వాళ్ళు ఏమన్నారంటే స్టార్ట్ అవుతుందేమో మేబీ, అందువల్లనే తనకి ఐకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదైనా ఒంట్లో ప్రాబ్లం ఉన్నా అలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పారు. జంతువు వల్ల చనిపోయినా కానీ లేదా ఒంట్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఐస్ అవుతాయి అన్నారు. టీవీకి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేయమన్నారు. అయితే మేము చెప్పిన హాస్పిటల్ ఏదైతే నెగిటివ్ వచ్చిందో అక్కడికి వెళ్తే ఏం అవసరం లేదు, వద్దు మానేయండి, అలా యూజ్ చేయకూడదు మీకు నెగిటివ్ వచ్చినప్పుడు అన్నారు. సరే అని ఇంజెక్షన్ అయితే చేయించేసాము. తనకి కంటి చూపు అయితే నార్మల్ అయింది, కానీ సైట్ అనేది వచ్చేసి ఉండిపోయింది. ఇంకా సైట్ లాంగ్ డిస్టెన్స్ సైట్ లేదు కానీ ఇప్పుడు వచ్చింది. ఆ సైట్ అనేది వచ్చి ఉండిపోయింది. అది ఉబ్బినప్పుడు మీరు టీవీ చేశారు, హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్ చేశారు, క్యాన్సర్ ఎందుకు చేయలేదని నేను అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి ఏజ్ ఏమో 29, చూడ్డానికి హెల్తీగా ఉన్నాడు, తనకి క్యాన్సర్ ఉండడం ఏంటమ్మా అన్నారు డాక్టర్ నాతో. ఫస్ట్ తనకి ఏం లేదు అని చెప్పి పంపించేశారు. అది అయిపోయింది. పాప పుట్టిన తర్వాత 3rd month నుంచి ఈ పాప 2019లో పుట్టింది. తనకి 2020లోని ఫిబ్రవరి నుంచి అనుకుంటా మోషన్ వెళ్తుంటే బ్లడ్ పడుతూ ఉండేది ఆయనకి. ఓకే. డ్రాప్స్ వైజ్. అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి మొలల ఫైల్స్ ఆ టైప్లో అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారు. సరే అని దానికి వాడాక తగ్గిపోయింది. ఆ ఇయర్ అంతా ఏంటి కోవిడ్, లాక్డౌన్, తిను కూడా కోవిడ్ ఫేస్ చేశాడు. తర్వాత మళ్ళీ తిను మంచం మీద ఉండిపోయాడు. ఇంకా ఆ ఇయర్ అయిపోయి 2021 జనవరి వచ్చేసరికి తిను మళ్ళీ మంచం మీదకి వచ్చేసాడు. మంచం మీద ఉండి లేవలేని సిచ్యువేషన్కి వచ్చేసాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కోవిడ్ ఫేస్ చేశారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కూడా కోవిడ్ వచ్చింది. ముగ్గురికి వచ్చింది. 2020 2020లోనే మాకు August 27న ఫస్ట్ వేవ్ ముగ్గురికి వచ్చింది. అంటే ఫస్ట్ పాపకు వచ్చింది. అంటే పాప కోసం చూడడానికి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చింది. అంటే పాపని రిలేటివ్స్ చూడడానికి ఇంటికి వచ్చారు. వాళ్ళలో ఒకరికి పాజిటివ్ ఉండడంతో పాపకి ఫస్ట్ స్ప్రెడ్ అయ్యింది. దీనికి పాజిటివ్ అని తెలిసిన తర్వాత మా అత్తయ్య మావయ్యని వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పంపించేశాము. తర్వాత తినికి పాజిటివ్ మాకు వెనకాల తెలిసింది. పాపకి తెలిసిన 4 days తర్వాత, అంటే మేము పాజిటివ్ అన్నా సరే ఇంకా పాపని ఎవరికి ఇవ్వకుండా మా దగ్గరే పెట్టుకుని ఉండిపోయాము. తిన్ని సపరేట్ పెట్టినా సరే తనకి స్ప్రెడ్ అయ్యింది. కానీ ఎక్కువ సఫర్ అయింది మాత్రం తనే. కోవిడ్ టైంలో ఎక్కువ సఫర్ అయింది తను. పాప అయితే బాగానే వచ్చేసింది బయటికి. నేను పాపను అయితే వదలలేదు. కాకపోతే ఈ టైం స్పేస్లో ఏంటంటే దీనికి కోవిడ్ ఉందని తెలిసినా సరే ఏదైనా ఒక డాక్టర్ చూస్తారేమో అని చెప్పి నేను, మా డాడీ, పాప తిరిగే వాళ్ళము. తమ్ముడు, పాప, నేను ఇలా తిరిగే వాళ్ళము. దానివల్ల ఏమైందంటే మమ్మీకి, తమ్ముడికి కూడా కోవిడ్ స్ప్రెడ్ అయింది. అంటే ఇంత అన్నీ పెట్టుకుని వెళ్ళాము. మాకు నెగిటివ్ ఉంది కదా అనుకున్నాము. కానీ 4 days తర్వాత, పాపకి వచ్చిన 4 days తర్వాత నాకు, తమ్ముడికి, మా అమ్మకి, తినికి పాజిటివ్ అని వచ్చింది. అయిపోయింది. అత్తయ్య మావయ్య కూడా చెక్ చేయించుకుంటే వాళ్ళకి పాజిటివ్. తర్వాత వెళ్ళి ఇంట్లో చాలామందికి ఒకే ఎట్ ఏ టైంలో ఏదో బయట ఊరు వెళ్ళి వచ్చేసరికి మొత్తం రిలేటివ్స్ అందరికీ ఒకేసారి పాజిటివ్ వచ్చింది. దానితో ఇంకా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఒక్క డాడీ ఒక్కరే నెగిటివ్ అనమాట. ఇంకా డాడీ అన్నీ తెచ్చి దగ్గర పెట్టేవారు. ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఆ కోవిడ్ అయిన తర్వాతే తిను ఇంకా మంచం మీద ఉండిపోయాడు. ఫుల్గా బెడ్ మీద పరిమితమై ఉండిపోయాడు. ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వేస్తేనే నడవడం అన్నట్టు. ఇంకా అక్కడి నుండి ఏమైందంటే అప్పటి వరకు తిను ఏవైతే సేవ్ చేశాడో
అవన్నీ పోతూ కరిగిపోతూ వచ్చాయి. వచ్చేసాయి. ఫస్ట్ తిను సేవ్ చేసిన మనీ అంటే పాపకి 1 ఇయర్ బర్త్డే లోపే ఇంటినంతా కూడా అది ఉత్తిగా కట్టిన ఇల్లు తిను ప్లాస్టింగ్స్ చేయించేసి టైల్స్ చేయించేసి అవి ఇలా సీలింగ్స్ అవన్నీ చేసి శుభ్రంగా రెడీ చేసి పెట్టాడు. అంత బాగా రెడీ చేసిన తర్వాత అప్పటికే ఈ ఏసీ ఏంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాడు అనమాట. కానీ దీనికి హెల్త్ పాడయ్యాక ఇంకా ఫస్ట్ సేవ్ చేసిన మనీ బయటకు వెళ్ళిపోయింది. తర్వాత అమ్మ వాళ్ళు పెట్టిన బంగారం తినేమి కొనలేదు, ఇంకా అమ్మ వాళ్ళు పెట్టింది ఇంకా అంతే. బట్ ఇన్ని మంత్స్లో ఒక్కసారి కూడా క్యాన్సర్ టెస్ట్ ఆహా లేదు, స్కానింగ్లు చాలా సార్లు చేశారు కానీ ఎప్పుడు తెలియదు, చేశారు కానీ దొరకలేదు. ఓకే. ఎప్పుడు బయటపడలేదు. స్కానింగ్లు చేశారు కానీ ఎప్పుడు అసలు. మరి ఎప్పుడు బయటపడింది అంటే ఈ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ స్టార్ట్ చేసిన తర్వాత 2021లో దీనికి ఒక రోజు నాకు టైఫాయిడ్ ఫుల్ అసలు సిలైన్స్ అవి ఎక్కుతూ ఉన్న టైంలో దీనికి సడన్గా నైట్ టైము వామిటింగ్స్, మోషన్స్ అయింది. లేచాక చెప్పాడు 5 ఆ టైం చెప్పాడు. ఇదేంటి నైట్ అంతా ఏం చేసావు చెప్పకుండా వదిలేసా అంటే నువ్వు ఫీవర్తో ఉన్నావు అందుకని చెప్పలేదు అన్నాడు. ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు, వీళ్ళ మమ్మీ డాడీ కూడా మేము కలిపే ఉండేవాళ్ళం. వామిటింగ్స్లో వచ్చేది, అది బ్లడ్ అని తిని కన్ఫర్మ్ చేసుకున్నాడు కానీ చెప్పలేదు. ఆ తర్వాత తిన్ని అప్పటి వరకు ఎవరికైతే చూపించామో అంటే ఆయుర్వేదం డాక్టర్ కొంచెం నడవడానికి హెల్ప్ అయ్యేలా చేశారని ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ఆయన ఏం కాదు అది బ్లడ్ అయ్యి ఉండదు అలా అని చెప్పేశారు. 2 డేస్ తిరిగినా ఆయన పట్టించుకోలేదు అంతగాని. ఇంకా ఇది కాదు ఇంగ్లీష్ మెడిసినే బెటర్ అని నేను తిడితే మా నాన్న నేను తిను కలిపి హాస్పిటల్కి వెళ్ళాక ఆ డాక్టర్ దీనికి బ్లడ్ 4కి వచ్చేసింది, 3.4 అనుకుంటా, 3.4కి వచ్చేసింది హీమోగ్లోబిన్, అది బ్లడ్ లెవెల్ అది. ఇప్పుడు ఎవరు ట్రీట్మెంట్ చేసినా చాలా ఎక్కువ మంది తీసుకుంటారు. హార్ట్ బీట్ ఏమో 180, ఇంకా ఇంత అలా ఉంది. తిని కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్, వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళాము, వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఎందుకు ఇలా తినకి అయ్యింది అనేది చెప్పలేకపోయారు. ఏమన్నారంటే తనకి హెల్త్ బాగోదు కదా, ఆల్రెడీ తను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు, సో అదేమైనా వికటించి ఉండొచ్చు, లేదా తను ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నారంటున్నారు కదా అది రివర్స్ అయ్యి అంటే పాయిజన్లా మారి ఉండొచ్చు అన్నారు. సరే అని ఇంకా కంప్లీట్గా బ్లడ్ అది పెట్టి కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి పంపించారు. తిను ఎండోస్కోపీ కూడా చేశారు లోపలికి వైర్ పంపించి. ఓకే, బ్లడ్ వామిటింగ్స్ అన్నారు, మరి ఆయనకి క్యాన్సర్ అని ఎలా తెలిసింది? మళ్ళీ తిరిగి బ్లడ్ ఎక్కించిన తర్వాత తిను కంప్లీట్లీ ఆల్ రైట్ అని కొన్ని టెస్ట్లు చేసి వేరే మెడిసిన్ ఏం వాడద్దు బయటవి అని చెప్పి ఇంటికి పంపించేశారు డిశ్చార్జ్ చేసి. ఆఫ్టర్ 4 months తర్వాత మళ్ళీ తినికి హెల్త్ బాగా సిక్ అయింది. అంటే ఇంటికి వచ్చినా కానీ తిను బెడ్ మీదే ఉన్నాడు కానీ బాగా సిక్ అయ్యాడు, అంటే సన్నగా అయ్యి మనిషి నల్లగా అవ్వడం ఇలా ఉంది. సడన్గా ఒకరోజు వామిటింగ్స్ అయినాయి, మళ్ళీ వామిటింగ్స్ అయినాయి. ఈసారి బ్లడ్ ఏం పడలేదు, వామిటింగ్స్ అయినాయి. పడిపోయాడు సడన్గా, కింద పడిపోయి లోపల ఏదో పగిలిపోయినట్టుగా అనిపించింది నాకు అన్నాడు. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అన్నాను. తినేంటి అంటే ఇప్పుడు ఏమొద్దు నేను బాగానే ఉన్నాను అన్నాడు. తమ్ముడికి కాల్ చేస్తే పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ లాంటివి తెచ్చాడు, అంటే స్టమక్ పెయిన్ వామిటింగ్స్కి అని చెప్పి ఆ మెడిసిన్ వేసుకున్నాడు. అయితే 2 వేసేసుకున్నాడు, 4 hours పెయిన్ బాగానే ఉంది అని చెప్పాడు. మార్నింగ్ 5 అయ్యింది, నాకెందుకో తిను సెట్ అయినట్టు అనిపించలేదు. డాడీని తీసుకుని మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం. ఎందుకు తిను రానన్నాడంటే మా తమ్ముడు వైఫ్ అంటే నా మరదలు వాళ్ళ చెల్లిది నిశ్చితార్థం ఉంది, సో వాళ్ళందరూ అటు వెళ్తున్నారు, ఇప్పుడు మా తమ్ముడిని కానీ డాడీని కానీ రమ్మంటే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి తిను వద్దు అని మార్నింగ్ వరకు గడిపేశాడు. మార్నింగ్ ఇంకా ఇంత పెయిన్ నేను ఎందుకు దాచుకోవడం అని నేనే డాడీ నేను తిను వెళ్ళాము హాస్పిటల్కి. పాపను అమ్మకి ఇచ్చాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిలైన్ అది పెట్టి స్కానింగ్ పంపిస్తే స్కానింగ్లోని వాళ్ళకి ఏదో డౌట్ వచ్చిందంట, ఇంజెక్షన్ని పొట్టకి గుచ్చి ఏదో సమ్ లోపల నుండి తీశారు. అది చూస్తే చీము అంటారు కదా అలా ఉందన్నమాట. అది శాంపిల్స్ అవన్నీ మాకే తిరిగి ఇచ్చేసి రిపోర్ట్ వెంటనే ఇచ్చేశారు. 1 hour కూడా పట్టలేదు, వెంటనే ఇచ్చేసి వెళ్ళండి మీరు ఎక్కడి నుండి వచ్చారో ఆ హాస్పిటల్కి వెళ్ళండి అంటే మేము రివర్స్ వచ్చాము హాస్పిటల్కి. డాక్టర్కి అదంతా చూసిన తర్వాత అమ్మ ఆయన కండిషను కొంచెం బాగోలేదు, జీజీహెచ్కి వెళ్ళండి అన్నారు.
జీజీహెచ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలామంది స్ట్రెంత్ ఉంటారు. అక్కడ అస్సలు ఖాళీ ఉండదు. దీనికి సీట్ కూడా లేదు. అలాగా ఆఫ్టర్నూన్ మేము 1కి వెళ్తే తిను 5 అయ్యే వరకు ఈవినింగ్ అలా నుంచునే ఉన్నాడు. సీట్ కూడా ఖాళీ లేదు. డాక్టర్స్కి కొంచెం కూడా తీరిక లేనంత వర్క్ ఉంటుంది అక్కడ. అయితే తినని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరే ఏదో ఒకటి చేయండి అంటే, అమ్మ తనకి ఆపరేషన్ చేయాలి అన్నారు మార్నింగ్ వెళ్ళిన డాక్టర్. దానికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. నువ్వు బయటికి వెళ్తే మీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలా డబ్బులు ఆగేస్తారు. కాబట్టి నువ్వు అక్కడే ఉండు అన్నారు. మాకు అక్కడ ఉండే డాక్టర్స్కి కాల్ చేయిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని పంపిస్తున్నారు. అప్పటికి 9 అయిపోయింది. 9 అయిపోతూ తిన్న అలానే తిప్పిస్తున్నారు. ఏమీ లేదు, నడవటం అలా ఉంది. అంటే వాళ్ళు వీల్ చైర్ కూడా లేదు. అంటే వాళ్ళకి అక్కడ అస్సలు ఖాళీ ఉండేది కాదు. అది కూడా సాటర్డే అనమాట. కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దానివలన ఏంటంటే తినని అటు ఇటు తిప్పే టైంలోనే మేడము ఇది సీరియస్ కేస్ అని గ్రూప్లో ఎవరికో షేర్ చేశారంట. అది డాక్టర్స్ సంబంధించిన గ్రూప్లో. ఆపరేషన్ థియేటర్లో నుంచి ఒక మేడం బయటకు వచ్చారు, చందన మేడం పేరు. ఆ మేడం వచ్చి ఈ కేసు నేను టేకప్ చేస్తాను అన్నారు. ఒక్కటే చెప్పారు, మీరు వెళ్ళి నాకు ఇవేం వద్దు, సిఈసిటీ స్కాన్ చేయించుకురండి అన్నారు. సరే అని ఆ స్కాన్కి వెళ్ళాను. మిగిలిన టెస్టులన్నీ కూడా బయట చేయించేయండి, ఇక్కడ కొంచెం టైం పడుతుంది, ఖాళీ లేదు చూస్తున్నారు కదా అంటే బయట చేయించేసాము. శాంపిల్స్ తీసి ఇచ్చేస్తే ఈ సిఈసిటీ స్కాన్ తీసిన తర్వాత ఫస్ట్ మాకు ల్యాప్రోస్కోపీ అని చిన్నగా చేయాలన్నారు. తర్వాత ఆ స్కాన్ అంతా చూశాక నన్ను పక్కకు పిలిచి చెప్పారు, తనకి క్యాన్సర్ ఉంది, లోపల పెద్ద కాయ అంటే ట్యూమర్ ఉంది, గడ్డ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్, తన కండిషన్ క్రిటికల్గా ఉంది, మీరు ఒప్పుకుంటే చేస్తానన్నారు. వీడియో ఫుటేజెస్ అవన్నీ తీసుకున్నారు, సిగ్నేచర్స్ అవన్నీని. మనిషి ఉంటాడో లేదో చెప్పలేనంత క్రిటికల్ అన్నారు. సరే అని వీళ్ళ నాన్నగారు, నేను, తమ్ముడు, నాన్న నలుగురం ఉన్నాము. మా మరదలు వాళ్ళు, అమ్మ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళ అమ్మగారికి బీపీ ఎక్కువ. దానికని వీళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చిన్నదని చెప్పలేదు. ఆవిడ ఇంటి దగ్గర ఉన్నారు. ఆవిడ పాప అమ్మ దగ్గర ఉంది. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ మధ్యలో మేడము ఇదంతా బ్లడ్ పడిపోయి బయటకు వచ్చారనమాట. తనకి లీకేజ్ వచ్చేస్తుంది, చూసావు కదా నా డ్రెస్ మీద ఎలా పడిపోయిందో, హార్ట్ బీట్ 200 వరకు వెళ్ళిపోయింది, బ్లడ్ కూడా సరిపోవట్లేదు, లోపల ట్యూమర్ పగిలిపోయి మొత్తం అంతా క్లమ్జీ అయిపోయి పొట్టలో అంతా కలిసిపోయింది, క్లీనింగ్ చేయడానికి కూడా కష్టంగా ఉంది, ఆపరేషన్ ఆపేస్తాము, తను ఎలాగో ఉండే సిచ్యువేషన్లో లేడు, ఆపరేషన్ ఆపేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాము, ఎవరైనా ఉంటే పిలుచుకోండి అన్నారు. అంటే చాలా క్రిటికల్, ఈ ఆపరేషన్ చేయడానికి కూడా కుదరట్లేదు అన్నారు మేడం. లేదు మేడం అంటే, ట్రై చేస్తున్నాను, ఏం చేస్తాను, కేసు టేకప్ చేశాక ట్రై చేస్తాను, కానీ ఫెయిల్ అయ్యాక మళ్ళీ మీరు గొడవలు పెట్టి అది చెయ్యొద్దు అని. ఏవేవో చిన్నవి కావాలి అంటే అవన్నీ తెచ్చాము. అంటే ఆ టైం నైట్ టైము అక్కడ ఉండేవి ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ కానీ మాకు అందుబాటుకి రావడానికే టైం పట్టేసేదని. అంటే సిజర్స్, బ్లేడ్స్, గ్లౌజెస్, కాటన్ ఇలాంటివన్నీ తెచ్చుకోవాల్సి వచ్చేది. మార్నింగ్స్ అయితే అవైలబుల్గా ఉండేవంట. తింది అర్జెంటుగా చేయడంతో, షెడ్యూల్ లేనిది ఆపరేషన్ చేయడంతో అవన్నీ లెక్కగా ఇస్తారంట. సో అవేం కుదరక తెచ్చుకోమంటే అన్నీ తెచ్చుకున్నాము. సర్జరీ జరిగేటప్పుడు దీనికి బ్లడ్ కూడా సరిపోలేదు సరిగ్గా అన్నారు. ప్లాస్మా అది ఎక్కించారు, వీడియో తీశారు తిన మొత్తం ఏదైతే జరిగిందో అదంతా ఆపరేషన్ని. మార్నింగ్ తిను ఇంకా అనెస్థీషియాలో ఉన్నాడు. అప్పుడు కూడా చెప్పారు మేడం, తింది క్రిటికల్గానే ఉంది, చేసాము, సక్సెస్సా కాదా అనేది చెప్పలేము అని. మేడము, ఇంకొక మేడము రేణుక మేడము, ఆవిడే హెడ్ ఈ ఆపరేషన్కి. అయితే తినని అలా 5 డేస్కి వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. అది కూడా ఐసీయూనే. కానీ తిను ఇంచుమించుగా 2 మంత్స్ ఐసీయూలోనే ఉన్నాడు. వెంటిలేటర్ మీద నుంచి ఇవన్నీ పైప్సే, ముక్కులో పెట్టారు, నోట్లో పెట్టారు, హార్ట్ దగ్గర ఇవన్నీ సెన్సార్స్ ఇవి ఏవో పెట్టుండేది, కాలు కూడా ఏదో మానిటర్ అయ్యేది పెట్టుండేది, మోషన్ దగ్గర కూడా మోషన్ హోల్లో కూడా మోషన్ పైప్ ఏదో పెట్టారు, అది గ్యాస్ బయటకు పోవడానికంట. ఇవన్నీ స్టిచ్చెస్, ఇటొక బ్యాగ్ ఉండేది. దీనికి లీకేజ్ వచ్చిందంతా బ్యాగ్స్లో కలెక్ట్ అయ్యేది. తిను ఏదైనా లీకేజ్ ఉంటే అందులోకి వెళ్తూ ఉండేది, తిను వాటర్ అయినా ఏదైనా సరే. అలాగా 12 డేస్ వరకు తను వాటర్ కూడా తాగలేదు.
ఫుడ్ అయితే తిను 40 డేస్ దగ్గర ఫుడ్ కూడా కాకుండా ఓన్లీ సిలైన్స్ మీదే ఉన్నాడనమాట. అంటే లోపలంతా అంత డ్యామేజ్ అయిపోయింది. కట్ చేసి అవన్నీ కూడా మేడం చూపించారు. ఇగో ఇలా ఉంది అని. లోపలికొచ్చి చూడొచ్చు కావాలంటే నువ్వు అని. తమ్ముడు వెళ్ళి చూసాడు. చూసిన తర్వాత అవన్నీ కూడా తీసుకొచ్చి మేడం చూపించారు. చాలా బాగా చేశారు. సర్జరీ అయితే నైట్ 2కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 అయిపోయింది. ఇంకా తిను బయటకు వచ్చేసరికి అంత కష్టపడి చేశారు మేడం అయితే అస్సలు వదిలేయలేదు. చాలా గ్రేట్. రేణుక మేడము, చందన మేడం అని. అయితే వాళ్ళు ముందే గెస్ చేస్తారు అది క్యాన్సర్ ఇంత పెద్దది ఉంది అంటే. శాంపిల్స్ పంపించాక 10 డేస్కి దీనికి క్యాన్సర్ అనే వచ్చింది. మరి ఈయనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత పాపకి షుగర్ ఎలా దీనికి సర్జరీ జరిగిన తర్వాత ఐసీయూలో ఉండేవాడు తిను. నేను మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు తిన దగ్గర ఉండేదాన్ని. 12 తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంటికి వెళ్ళి పాపతో ఉండేదాన్ని. అప్పుడు 3rd వేవ్ ఉంది. నీ సర్జరీ జరిగింది 2022 ఫిబ్రవరి 19th తిని సర్జరీ జరిగితే నేను అప్పటి నుండి ఇంటికి వెళ్తూ హాస్పిటల్కి వెళ్ళొచ్చేదాన్ని. 3rd వేవ్ ఆ టైంలో జనవరి నుంచి 3rd వేవ్ స్టార్ట్ అయ్యింది. అలా ఒకరోజు ఫీవర్ వచ్చింది పాపకి. ఈ 1 monthలో ఒకరోజు ఫీవర్ వచ్చింది. అసలు ఏ సిమ్టమ్ లేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నార్మల్ ఫీవర్ అన్నారు. సిరప్ వేశారు. ఒక్క రోజులోనే తగ్గిపోయింది. సెంట్రల్ అని వేస్తారనమాట. సిలైన్లు వెళ్ళేది 3 వేస్ ఉంటాయి. ఆ లైన్ దీనికి ఇంతకు ముందు కాలుకి తొడ దగ్గర వేశారు, థైస్ దగ్గర. అయితే ఇక్కడ నుంచి వేస్తారు. అది హార్ట్ దగ్గరకంటే వేస్తారనమాట. లైన్ అనేది హార్ట్ దగ్గరికి వెళ్తుంది లోపలికి. కొంచెం ఇబ్బంది ఉంది అని అక్కడ ఉండమన్నారు మమ్మల్ని. తన దగ్గర ఉండగా కాల్ చేసిందమ్మ, తనకి వామిటింగ్స్ అవుతున్నాయి పాపకి, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పి. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు పాపకి వామిటింగ్స్ అంటే తను అలా అవ్వడము ఏం కాదులే అనుకుని నేను ఏమైనా పెడదాము అని చెప్పి ఇవి ఉంటుంది మంచూరియా, దీనికి బాగా ఇష్టం పాపకి. మంచూరియా పట్టుకుని వెళ్ళాను. నా ఎదురుగా వామిటింగ్స్ ఏం చేసుకోలేదు. అంటే పాపకి పుట్టినప్పుడు ఎలాంటి ఏమీ ప్రాబ్లం లేదు సిస్టర్, హెల్తీగానే పుట్టింది. తిను పుట్టిన తర్వాత 21 డేస్కి నేను చెకప్ చేయిస్తే హెల్తీగా ఉందన్నారు. సమ్ విటమిన్ డి, ఐరన్ ఇలాంటి డ్రాప్స్ ఇచ్చారు. మళ్ళీ నేను అదొక హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే బేబీ బాగుంటుంది, ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని వాడకుండా ఉండడమే బెటర్ అనిపించి 9th month వరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఈ గ్యాప్లో ఆ ఫస్ట్ ఏ మెడిసిన్ ఇచ్చారో అదే మెడిసిన్ 1 year వరకు యూజ్ చేస్తారంట. సో అదే మెడిసిన్ డ్రాప్స్ అనమాట. 2 డ్రాప్స్ వేయాలి అంటే అవే యూజ్ చేసేదాన్ని. 9th monthలో కోవిడ్ అని తెలియక ఫీవర్ అది బాగా ఎక్కువ ఉందని వెళ్ళాము. దీనికి టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత అన్నీ అయిపోయినాయి. 2 డేస్కి రిపోర్ట్స్ అన్నీ వచ్చాక ఫోన్ చేసి చెప్పారు అంతా అయిపోయింది టెస్ట్లు, తనకి ఏమీ లేదని వచ్చింది, ఇంకా మిగిలింది కోవిడ్ టెస్ట్. తిను అప్పుడు 9 months వచ్చి 2 days ఎంతో అయింది. ఇంకా తనకు ఉన్నది కోవిడ్, టెస్ట్ చేయించండి అన్నారు. చేయించడానికి తీసుకెళ్ళాము. అదే హాస్పిటల్లో చేశాక పాజిటివ్ అన్నది కూడా కాల్ చేసి చెప్పారు. మెడిసిన్స్ ఏంటి అనేది మాకు ఫోన్లోని ప్రిస్క్రైబ్ చేశారు. ఇంకా రావద్దు అన్నారు హాస్పిటల్కి, అంతే. ఇంకా అప్పటి వరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు, అదే ఫస్ట్ తీసుకెళ్ళాం. మళ్ళీ తినని ఈ కోవిడ్ అయిన తర్వాత కూడా హాస్పిటల్స్కి తర్వాత చెకప్ చేస్తే బాగానే ఉందని ఇంకెప్పుడు తీసుకెళ్ళలేదు. దీనికి ఇలా షుగర్ స్టార్ట్ అవ్వడానికి ముందర చిన్నగా చెయ్యి నొప్పెట్టిందని ఒకసారి తీసుకెళ్ళాం. అంటే కింద పడడంతో చిన్నగా చెయ్యి నొప్పెట్టిందని తీసుకెళ్తే చిన్నగా బెనికింది అన్నారు, అంతే. ఇంకా మధ్యలో ఎప్పుడూ ఏం చేయలేదు. కానీ ఒకరోజు సడన్గా తనకి సిఆర్పి అనుకుంటా ఎక్కువ పెరిగి హెల్త్ పాడైందని అప్పుడు ఒకసారి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. అడిగితే కోవిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అని చెప్పారు. అంతే, లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి కొంచెం అని చెప్పారు. దానికి కొంచెం ట్రీట్మెంట్ అది జరిగింది. ఈ దీనికి 1 year నుంచి అంటే పుట్టినప్పటి నుండి 2.5 years మధ్యలో నేను తీసుకెళ్ళింది ఇదేనమాట హాస్పిటల్కి. ఒకసారి 21 daysకి 9 monthsలో దీనికి కోవిడ్ అటాక్ అయినప్పుడు తర్వాత రెగ్యులర్ చెకప్ చేయించడానికి, మళ్ళీ దీనికి 2 years ఏజ్లో ఇలా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అప్పుడు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది 1 week. ఆ 1 week అంతే. ఇంకా మధ్యలో ఎప్పుడూ హాస్పిటల్స్ తిప్పింది లేదు. నార్మల్గా హెల్తీగా ఉండేది. అన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. దీనికి షుగర్ వచ్చినప్పుడు కూడా అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఇలా అయ్యింది అనేది చెప్పలేకపోయారు. నార్మల్గా నేను ఇంటికి వచ్చేసరికి బాగానే ఉంది, మమ్మీ అని వచ్చి హగ్ చేసుకుంది. ఇద్దరం పక్క పక్కన పడుకున్నాము. నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను.
మార్నింగ్ 5:30 ఆ టైంకి అనుకుంటా తిను వామిట్ చేసుకుని నా మీదే పడుకుంది. మా అమ్మ లేచిన తర్వాత వామిట్ చేసుకుని ఉంది అంటే, ఇదేంటి తను ఇది చెప్పలేకపోయింది, చెప్తుంది కదా ఎప్పుడూని మోషన్ వచ్చినా ఏమొచ్చినా అని చెప్పి భయమేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాను నేను, డాడీ, పాప. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ అది రాశారు. డాడీ అప్పుడే తిన దగ్గర నుంచి వచ్చారనమాట. సో మీరు ఫ్రెష్ అయ్యి రండి డాడీ అని తమ్ముడు తీసుకుని వెళ్ళాను నేను. చెకప్ అంతా చేయించినప్పుడు తను ఉండే కొద్దీ వీక్ అయిపోతుంది. వామిటింగ్స్ అప్పటికప్పుడే అయిపోతున్నాయి. అప్పటి వరకు లేని వామిటింగ్స్ సడన్గా ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు. స్కానింగ్ అదే అయ్యాక డాక్టర్ అన్నారు అడ్మిట్ చేయాలి, తనకి ఏదో ప్రాబ్లం ఉంది తెలియట్లేదు అన్నారు. బ్లడ్ టెస్ట్లు అవి చేయించారు, రిపోర్ట్స్ ఈవినింగ్కి వస్తాయి అన్నారు. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ఆఫ్టర్నూన్ 1 ఆ టైంకి పాప కళ్ళు మూసుకుని ఉంది. సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టినప్పుడు కూడా తను పెద్దగా ఏడవడం ఏమీ చేయలేదు, అలా ఉందంతే. సడన్గా 1 ఆ టైంకి కొంచెం మమ్మీ మమ్మీ అంది. నేను ఇక్కడే ఉన్నాను అన్నాను. కళ్ళు తెరవలేదు అప్పుడు కూడా. సడన్గా కళ్ళు మూసుకుని నన్ను మమ్మీ మమ్మీ అంటే ఇక్కడే ఉన్నాను అనేసరికి కళ్ళు మూసుకుని ఇలా ఫేస్ అంతా చూసింది చేతులతో. చూసి దగ్గరికి ఇలా రమ్మని లాగింది చేతితో. వెళ్తే కొంచెం దాని పైకి లేచి చెక్ మీద ఒక ముద్దు పెట్టింది, అంతే. వెనక్కి పడిపోయింది అలా ఇలా చేతిలో నుండి. నేను కూర్చుని ఉన్నాను. ఇలా వెనక్కి పడిపోతే ఇలా పట్టుకున్నాను పాపని. అప్పటి వరకు ఇలా చేతిలో పెట్టుకున్నాను. కొంచెం పైకి లేచింది కదా కూర్చుంటుందని చెయ్యి తీశాను. పడిపోతే చేయి పెట్టాను. పడి ఇంకా మాట్లాడట్లేదు. ఇప్పుడే కదా మమ్మీ అంది, మాట్లాడట్లేదని సిస్టర్ని అది పిలిస్తే వాళ్ళు వచ్చి చూసి తనకి సిలైన్ ఎక్కుతుంది, నిద్రలో ఉంది అన్నారు. నైట్ అలా నేను 2-3 టైమ్స్ పైన పిలిచాను సిస్టర్ని. సిస్టర్ అయితే తనకి మెడిసిన్ ఎక్కుతుంది కదా, సో తను ఆ స్లీప్లో ఉంది అలానే చెప్పారు. డాక్టర్ గారు నైట్ 8కి వచ్చారు, రిపోర్ట్స్ అయ్యి వచ్చాయి అని చెప్పి. తనకి అవేమీ కాదు అని. వచ్చేసరికి తిను పడుకుని ఉంది. ఎంతసేపటి నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి పడుకునే ఉంది. సిస్టర్కి ఇన్ఫామ్ చేశాను, మీకు ఇన్ఫామ్ చేయమనంటే అప్పుడు డాక్టర్ గారు ఏంటి ఇలా పడిపోయింది అని చెప్పి నొక్కి చూశారు, లేదు రెస్పాన్స్. గిల్లి చూశారు, లేదు. నీడిల్ తెచ్చి గుచ్చారు కాలుకి, రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయింది అన్నారు. తను ఆఫ్టర్నూనే వెళ్ళిపోయింది, చూసుకోలేదంటే నేను చెప్పాను సార్ నాకు కోమాయో ఏంటి ఎలా తెలుస్తుంది అంటే, సార్ ఇంకా వెంటనే రెస్పాండ్ అయిపోయి తనకి ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయండి అన్నారు. సిస్టర్ని షుగర్ టెస్ట్ చేయండి అంటే చేశారు. హెచ్ఐని చూపించింది 2 సార్లు. డాక్టర్ చూసి షుగర్ ఉంది తినికి అంటున్నారు. హెచ్ఐ అని వస్తుంది కదా సార్, షుగర్ ఏముంది అంటే, హెచ్ఐ అంటే హై అమ్మ, అది 600 వరకు చూపిస్తుంది, అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి అది చూపించట్లేదు అన్నారు. పాపకి షుగర్ లేదండి, సిలైన్ పెట్టారు కదా అంటే, మా హస్బెండ్కి సిలైన్ పెట్టేవారు, ఫుడ్ తినేవాడు కదా, ఏదో సిలైన్ పెట్టేవారు. ఆ సిలైన్ పెట్టినప్పుడు షుగర్ ఎక్కువ చూపించేది. నేను అనుకున్నాను అప్పటికంత నాలెడ్జ్ లేక, సిలైన్ పెడితే ఆ సిలైన్ వల్ల తనకి షుగర్ చూపిస్తుంది అని చెప్తున్నాను. అరే అమ్మ నీకు చెప్పేది అర్థం కావట్లేదు, ఫస్ట్ బ్లడ్ శాంపుల్ తీయాలి అని బ్లడ్ శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించారు. వెంటనే టెస్ట్ చేసి ఇస్తే 610. తను కోమాలో ఉంది. తీసుకెళ్ళి పైన ఐసీయూలో పెట్టారు. క్యాన్లా పెట్టడానికి ట్రై చేస్తే తిను చిన్నగా ఉంది కదా, అప్పటికి కొంచెం స్వెల్లింగ్ అంటే కొంచెం బాడీ ఉబ్బినట్టు అయ్యింది. దీనికి నర్వ్స్ అయ్యి ఏం కనిపించలేదు. క్యాన్లా పెట్టేటప్పుడు కుదరక ఇక ఇలా అయ్యింది. ఓకే, అది ఇంకా అలా ఉండిపోయింది పర్మనెంట్గా. ఇంకా డాక్టర్ చెప్పారు తిన్ని వెంటిలేటర్ మీద పెట్టాలి, హాస్పిటల్లో వెంటిలేటర్ లేదు, మీకు 2 ఆప్షన్స్, మీ హస్బెండ్ గురించి నాకు ఆల్రెడీ చెప్పావు, హెల్త్ బాగోలేదు అని అంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఆయనకి పాప గురించి ఆల్రెడీ ఐడియా ఉండడంతో ఆయన గురించి, మీ హస్బెండ్ బాగోదు కదా, నీకు 2 ఆప్షన్స్, వెళ్తే టీమ్ హాస్పిటల్ ఉంది, లేదా నువ్వు కాకినాడ జీజీహెచ్కి వెళ్ళిపో అని. మా నాన్న అక్కడే ఉన్నారు. నైట్ టైం అయిపోయింది, అప్పటికే నైట్ అయిపోయింది. మా నాన్న అక్కడే ఉండడంతో డాడీ ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చారు, నేను జీజీహెచ్కి తీసుకొద్దాం అనుకుంటున్నాను అంటే, అక్కడ డాడీ వెళ్ళి అడిగారు పిల్లల దగ్గర. అడిగితే పీడియాట్రిషియన్ ఇప్పుడు ఒక్కరే ఉన్నారు, అది కూడా జూనియర్, వెంటిలేటర్ కూడా ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, పాపను తీసుకొస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఈయనకి సర్జరీ చేసిన మేడంకి ఇవి రిపోర్ట్స్, ఏం చేయమంటారు మేడం అంటే, పాప కండిషన్ సీరియస్గా ఉంది, నువ్వు దగ్గరలో ఉన్న హాస్పిటల్కే తీసుకెళ్ళన్నారు.
మేము వ్యాన్ అడిగితే 5,000 అవుతుంది వెంటిలేటర్ మీద అన్నారని చెప్పి ఆటోలో అనమాట హడావిడిగా తీసుకెళ్ళాము. అప్పటికప్పుడు ఒంటి మీద డ్రెస్ ఏమీ లేదు, ఏవేవో వైర్స్ అవన్నీ ఉన్నాయి, పట్టుకుని వెళ్ళాలి అని నేను ఆటోలో ఎక్కించి చేతిలోనే పట్టుకుని చున్నీతో కవర్ చేసి తీసుకెళ్ళాను. లిఫ్ట్ కిందకు వచ్చే లోపు టైం అయిపోతుంది, తనని ఆక్సిజన్ నుంచి తీసి వెంటిలేటర్ మీద పెట్టడానికి 5 మినిట్స్ అన్నారు డాక్టర్. టైం అయిపోతుంది అని చెప్పి ఆ స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ ఎక్కుదాం అనుకునే టైంలో కూడా నేను కొంచెం పాపని ఎత్తుకుని కదా ఎక్కలేకపోతున్నానని తమ్ముడు పాపని క్యారీ చేసి 2 ఫ్లోర్స్ ఎక్కి పాపని వెంటనే తీసుకెళ్ళాడు. డాక్టర్ కూడా ఫస్ట్ అడ్మిట్ అయ్యావా, నువ్వు మనీ పే చేసావు ఏం అడగలేదు, వెంటనే తీసుకెళ్ళి పెట్టేశారు. వెంటనే తీసుకెళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నన్ను బయటకు వెళ్ళండి అన్నారు తమ్ముడిని. అంటే లిఫ్ట్ వచ్చే లోపల కూడా టైం లేకుండా అంత ఫాస్ట్గా తిని వేరే హాస్పిటల్కి మూవ్ చేయాల్సి వచ్చింది. ఆటోలో మూవ్ చేసాము. ఆటో కూడా మా మా మరదలు వాళ్ళ నాన్నగారిది, ఆ టైంలో అక్కడే ఉన్నారనమాట. వెంటనే మూవ్ చేసాము. పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ గారు ఏంటి అనేది ప్రాసెస్ చెప్పారు ఫోన్లోని. ఆ మేడం పేరు కూడా శ్రీదేవి, టీమ్ హాస్పిటల్లో మేడం అనమాట. ఆవిడ నైట్ అంతా పడుకోకుండా చూస్తూనే ఉన్నారు పాపని. ఇంకా మాకు ఒక 1/2 అవర్ తర్వాత మనీ కొంచెం అవుతుంది, మీకు ఎక్కువ మనీ అవుతుంది అలా అని చెప్పారనమాట హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళకి నా గురించి తెలియదు కదా, సో చెప్పారు. నేను అప్పుడు నా దగ్గర మనీ కూడా లేవు, 1,500 రూపీస్ ఉన్నాయి. వీళ్ళ అక్క బావ వచ్చారనమాట మా దగ్గరికి. వస్తే వాళ్ళ అక్క బావ వీళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అంటే చిన్నాన్న కొడుకు దగ్గరికి వెళ్ళి 5,000 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చారు. అవి కడదాము అంటే ముందు హాస్పిటల్లో దీనికి పే చేయాల్సినవి ఉండిపోయినాయి. ఆ రికార్డ్స్ తేవడానికి అక్కడ కట్టాను. ఇక్కడ కట్టడానికి నన్ను అప్పుడు 15,000 కట్టమన్నారు. నా దగ్గర ఉన్నవి 1,500. ఇక్కడేమో అక్కడ కట్టకపోతే రిపోర్ట్స్ ఇవ్వనన్నారని అక్కడ కట్టేశాను. ఇక్కడ ఏమీ లేవు. నైట్ టైము మా పిన్నికి ఫోన్ చేస్తే ఫోన్పే చేసింది, 10,000 కట్టాను. మేడం హామీ మీద వాళ్ళు ఓకే నేను ఆ అమ్మాయికి హామీ ఇస్తానన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ నేను వాలంటీర్గా చేస్తాను కదా, వాళ్ళు సారు ఏదో వర్క్ పర్పస్ కాల్ చేశారు. అంటే అప్పుడు ఏదో సంథింగ్ ఏదో వర్క్ ఉండిపోయింది పెండింగ్, నువ్వు రాలేదు, కొంచెం డీటెయిల్స్ నాకు ఫోన్లో పంపించు అని. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇలా పాప కోమలా ఉంది, పలానా హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పాను నేను. అప్పటికే సారు దీనికి హెల్త్ బాగాలేదని సారు టీం, అంటే సచివాలయం స్టాఫ్ అనమాట వాళ్ళందరూని, నేను చేసే దాంట్లో మొత్తం 5 ఉంటారు. వాళ్ళందరూ అప్పటికే మనీ అంతా అందరూ వాలంటీర్స్ దగ్గర కలిపి దీనికోసము 18,500 రూపీస్ ఇచ్చారు అప్పటికే, తిని హెల్త్ కోసం అని చెప్పి. అయితే సార్కి ఇలా చెప్తే అసలు పాపకి ఏమైంది ఏంటి ఇదంతా నాకు ఒక మెసేజ్ పెట్టు క్లియర్గా, నోట్ ఏదైనా వాయిస్ మెసేజ్ లాగా అన్నారు. సరే అని సార్కి మెసేజ్ పెట్టాను. నేను లీవ్ తీసుకుంటాను ఇలా అని చెప్పి అన్నారు. నాకు మనీ కోసం ఇలా చేస్తాను, ఆన్లైన్లో పెడతాను, సోషల్ మీడియా ఇవేం చెప్పలేదు సార్. ముందు అడిగారు నన్ను ఆల్రెడీ, తనకి బాగోలేనప్పుడే నీ సిచ్యువేషన్ బ్యాడ్ అయింది కదా ఇలా చేద్దామంటే వద్దు సార్ అన్నాను నేను. ఈసారి నన్ను అడగలేదు. సారు మేడమ్స్ అంటే మొత్తం 2 సార్లు 3 మేడమ్స్ వాళ్ళు ఉన్నారు, మొత్తం అందరూ కలిపి వాళ్ళే అనుకుని వాలంటీర్స్ అందరూ కలిపి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారనమాట. సార్ వాళ్ళు వర్క్ చేసే గ్రూప్స్ అసోసియేషన్స్లో షేర్ చేసి ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఇవన్నీ పెట్టారు. సార్ అన్నారు, నీకు కొంచెం అమౌంట్ ఫోన్పే చేద్దాం అనుకుంటున్నాను మేడము అంతా కలిపి, సో మేడంకి కొంచెం నీ డీటెయిల్స్ పెట్టు అన్నారు, డిజిటల్ అసిస్టెంట్ గారికి అదేనని. నేను బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాను సార్కి. మేడం వాళ్ళందరూ షేర్ చేసుకున్నారు. నేను ఓ 5,000 10,000 ఇస్తారు అనుకున్నాను, నాకు అసలు తెలీదు. పాపకి లోపల 50,000 పే చేయాలి అన్నారు హాస్పిటల్లో. మేడం షూరిటీ ఇచ్చారు, అప్పుడే 24 అవర్స్ అయిపోతుంది, ఇప్పుడు నువ్వు 50,000 పే చేయాలమ్మా, లేదంటే ట్రీట్మెంట్ ఇంకా అవ్వదు అని చెప్పేశారు. మాకు షూరిటీ ఇచ్చిన మేడం కూడా ఇంకేం మాట్లాడలేదన్నమాట. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది. మళ్ళీ ఒక డే 24 అవర్స్ అయిపోయి నైట్కి వచ్చేసాము. ఆ టైంలో ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. మా తమ్ముడు వైఫ్కి గోల్డ్ ఉంటే తను గోల్డ్ ఇచ్చి తాకట్టు పెట్టు అంది. 10 దాటింది, తాకట్టు పెట్టే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. వీళ్ళు 50,000 పే చేయాలి అంటున్నారు. నేను అడిగాను మార్నింగ్ వరకు టైం ఇవ్వండి అని.
మార్నింగే తమ్ముడు వాళ్ళు వెళ్ళి గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టి మనీ తెచ్చారు. ఈలోపు సార్ కాల్ చేసి నీ అకౌంట్ చెక్ చేసుకో అన్నారు. సార్ ఇలా 50,000 పే చేయాలి అంటున్నారు అంటే ఒకసారి చూడు అన్నారు. చూస్తే 80,000 ఉంది అందులో. 80,000 ఫస్ట్ బిల్ పే చేసి వచ్చేయి అన్నారు. చేసాము. తర్వాత మేడము సారు వీళ్ళందరూ చూడడానికి వచ్చారనమాట. వచ్చిన తర్వాత నీది ఇలా చేసాము, సోషల్ మీడియాలో పెట్టాను, మీ హస్బెండ్ కోసం పెడితే నువ్వు వద్దు అన్నావు, కానీ ఇప్పుడు పాప సిచ్యువేషన్ వేరే, అందుకే నీ డెసిషన్ కాదు, మేమంతా గ్రూప్గా డిస్కస్ చేసి చేసుకున్నాము. వాలంటీర్స్ కూడా 26 మెంబర్స్, 26 మెంబర్స్కి 50 మెంబర్స్ హౌస్ హోల్డ్స్ ఉంటారు. వాళ్ళు వాట్సాప్లో స్టేటస్ పెట్టి మళ్ళీ ఆ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేశారు ఆ మెసేజ్ని. వాళ్ళు మిగిలిన వాళ్ళకి షేర్ చేస్తూ అంటే వాళ్ళ రిలేటివ్స్కి అలా షేర్ చేశారు. నాకు అలా పాపకి ట్రీట్మెంట్ అంతా కూడా ఇంకా నేను స్టార్టింగ్లో పే చేసిన అమౌంట్ కూడా ఆ 15,000 కూడా రిటర్న్ వచ్చేసి అంత మొత్తం ట్రీట్మెంట్ అంతా వాళ్ళే చేయించారు. ఎవరైనా వచ్చేవారు అసోసియేషన్స్ వాళ్ళు ఇలా పాప కోసం పే చేస్తున్నాం అనేవారు, పే చేసి వెళ్ళేవారు. కొంతమంది ఇవ్వకుండానే ఫోటో తీసుకునేవారు, ఇచ్చామని చెప్పి అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలా పాప ట్రీట్మెంట్తో తనైతే 3 డేస్కి బయటకు వచ్చింది కోమా నుండి. స్టార్టింగ్లో అయితే నన్ను అసలు గుర్తుపట్టలేదు, నన్ను మదర్ అని కూడా మర్చిపోయింది. ఓకే. ఇంకా ఎవరు గుర్తులేరు. తను తేరుకున్నది తర్వాత డాడీని గుర్తుపట్టింది అంతే, మా నాన్నని. తర్వాత ఆ డే అంతా ఈ అన్ని డేస్ సిస్టర్సే చూసుకున్నారు మొత్తం. యూరిన్ అవ్వనివ్వండి ఏదైనా సరే సిస్టర్సే చూసుకున్నారు. అసలు లోపలికి వెళ్ళి నేను చూడడానికి కంటామినేట్ అయిపోద్ది, నువ్వు రావద్దమ్మా అనేవారు. సిస్టర్స్ చాలా బాగా చూసుకున్నారు. తను కోమా నుండి బయటకు వచ్చి 24 అవర్స్ నన్ను గుర్తుపట్టలేని టైంలో కూడా సిస్టర్సే చూసుకున్నారు. సిస్టర్ దగ్గర పక్కన వేసుకుని పడుకునేది. వాళ్ళని నమ్మింది. ఆ టైంలో నన్ను తను యాక్సెప్ట్ చేయలేకపోయింది పాప. కానీ హాస్పిటల్ వాళ్ళు తర్వాత నాకు కొంచెం కన్సెషన్ అది ఇచ్చారు ఇలా ఇలా అని తెలిసిన తర్వాత. కానీ ట్రీట్మెంట్ అయితే మాత్రం చాలా బాగా చేశారు టీమ్ హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే పాప కండిషన్ని నేను ఆ రిపోర్ట్స్ పట్టుకుని అంటే సెకండ్ చాయిస్ అని చాలా హాస్పిటల్స్ తిరిగితే ఎవరు వెళ్ళినా ఆ పాపకి అంత ఛాన్స్ లేదు, 1% కూడా లేదు, ఇదే చెప్పేవారు. తను బయటికి రికవరీ అయ్యి అంతా రావడానికి 1 month 15 days పట్టింది. తనకి అదే టైంలో కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యింది. అంటే షుగర్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతుంది అన్నారు. పాపకి కిడ్నీ డ్యామేజ్ ఉంది? లేదు, రికవరీ అయింది. అంటే కొంతమందికి కిడ్నీకి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉండగా లేదంటే డయాలసిస్ ఒక 5 times అలా చేయించుకున్నప్పుడు కూడా కిడ్నీ మళ్ళీ తిరిగి వర్క్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పూర్తిగా పాడవుతుంది. తింది ఆ టైంలో స్టార్ట్ అవ్వడంతో రికవరీ అవ్వడానికి 3 months పట్టింది. అయితే ఆ డాక్టర్ వాళ్ళని అడిగాను, మీరు తనకి చేసిన ట్రీట్మెంట్ ఏ డాక్టర్ చేశారో చెప్పండి 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 అంటే వాళ్ళు మేము షుగర్ డాక్టర్ అయితే పిల్లలకి చూసేవాళ్ళు ఈ హాస్పిటల్లో లేరు, వేరే హాస్పిటల్ డాక్టర్ ఆయన అని చెప్పారు. ఎవరు అని అడిగితే చెప్పారనమాట పలానా ఆయన అని. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా పాపను తీసుకుని. ఆ నెక్స్ట్ నుంచి ఆయన దగ్గరే చూపిస్తున్నాను. స్టార్టింగ్లో చాలా వీక్ అయిపోయి చాలా అసలు నడవలేనంత బ్యాడ్గా ఉండేది తిన పొజిషను. ఇప్పుడు ఇంత హెల్తీగా కనిపిస్తుందంటే అదంతా ఆ డాక్టర్ గారు డైట్ హాస్పిటల్ డాక్టర్ దుర్గా ప్రసాద్ సార్ వల్ల. మీకు ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారు అండ్ వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు మీకు చెప్పలేదు ఇలా సోషల్ మీడియాలో పెట్టాను అని, బట్ దానివల్ల కూడా మీరు చాలా రకాలుగా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నట్టున్నాయి. అవును సిస్టర్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో దీనికి కోసమే ఆలోచించారు. ఎవరు బ్యాడ్గా ఆ టైంలో నన్ను ట్రీట్ చేయలేదు, కానీ రిలేటివ్స్ నుంచి బాగా ఫేస్ చేశాను నేను. అంటే వీళ్ళు హాస్పిటల్లో ఉండగానే కాల్ చేయడము లేదా హాస్పిటల్ దగ్గరికి వచ్చి కూడా నన్ను అనేవారు అనమాట, ఆ రోడ్ మీద పడి అడుక్కుంటున్నావు, నీకు వేరే పని లేదా, మా ఇంటి పరువు తీస్తున్నావు, మా ఇంటి పరువు ఆల్రెడీ నువ్వు ముందు ఒకసారి తీసావు, పెళ్ళి 2 సార్లు అయ్యి అదొక తతంగం చేశారు, ఇంకా పిల్లలే పుట్టరు అనుకుంటున్నట్టు ఎందుకు ఇంత. నేను ఇది కూడా ఫేస్ చేశాను. కన్న కూతుర్ని వదిలేసుకోవాలన్నట్టు మాట్లాడారు హాస్పిటల్లో. తిని ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో వీళ్ళ రిలేటివ్స్లో ఒకరు వచ్చి నీకు ఇంకా పిల్లలే పుట్టరు అన్నట్టు అంత డబ్బు తగలేస్తున్నావు, అదేదో జీజీహెచ్లో చూపించు, ఆయుష్ ఉంటే బతుకుతుంది, లేదంటే నీకు ఇంకా పుట్టరా, డబ్బు మొత్తం తగలేసి మీ అత్తయ్య వాళ్ళని అప్పుల పాలు చేద్దాం అనుకుంటున్నావా, ఇలా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో
నాకు ఎవరు రిలేటివ్స్లో సపోర్ట్ చేయలేదు. రిలేటివ్స్లో అయితే వీళ్ళ బ్రదర్ ఒక 20,000 అప్పిచ్చాడు, ఒక బ్రదర్ అయితే 5,000 ఇచ్చారు. పిన్ని వాళ్ళు ఇచ్చినవి, మరదలు వాళ్ళు ఇచ్చినవి ముందు ట్రీట్మెంట్స్కి అయిపోయినాయి. తర్వాత అందరూ ఇచ్చిన డబ్బులతోనే తిని బయటకు వచ్చి తను హాస్పిటల్ నుండి వచ్చాక వేరే హాస్పిటల్లో చూపించడానికి కూడా అదే మనీ హెల్ప్ అయింది. నేను ఇంకా వీళ్ళు అనుకున్నాను, అదేంటి నన్ను ఎవరు పిలువరు ఎక్కడికి, ఫంక్షన్స్ అవి జరిగితే. ఒకవేళ బాగా క్లోజ్ అయ్యి ఉండి పిలిచినా అంటే అక్షింతలు అవి వేసే ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, తినని నన్ను పాపని పక్కన పెట్టేస్తారు. అందరూ అయిపోయిన తర్వాత భోజనానికి అన్నట్టు అంటే ముందు వాళ్ళు తింటున్నారు కదా అంటారు. పాపకు షుగర్ ఉంది అని కాదు, ముందు వాళ్ళు తింటున్నారు కదా అని. పాపకు షుగర్ ఉంది కదా తనకి తినిపించాలి అన్నట్టు కూడా పట్టించుకోరు ఎవరుని. ఉండండి ఏముంది, అక్షింతలు వేసేటప్పుడు కూడా మేము వెళ్ళము బేసిక్గా, అలా వెళ్ళి ఒక ఫోటో దిగుదామన్నా కూడా మీరు ఆగండి, వీళ్ళు వెళ్ళనివ్వండి అలాగే చెప్తా ఉంటారు. ఇంకా అది కూడా ఎవరు పిల్లరు, పట్టించుకోరు. ఓకే. అది కాకుండా ఇంకా ఫేస్ చేసింది ఏంటంటే వీళ్ళిద్దరూ సేఫ్ అయి బాగానే ఇంటికి వచ్చేసారు. 3 months తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చిన 3 months తర్వాత నాకు 2022 టైంలోని అప్పుడు నేను ఇంత చబ్బిగా లేను, అంటే లావుగా లేను, కొంచెం సన్నగా అది ఉండడంతో కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా ఫేస్ చేశాను. అప్పటికే సోషల్ మీడియాలో నెంబర్ వెళ్ళడంతో నీకు సింపతితో మనీ గెయిన్ చేస్తున్నావు పాప కోసము. నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చారు, మహా అయితే 15 days గ్యాప్లోనే ఇచ్చారు అందరూ కలిపి. నాకు వచ్చిన అమౌంట్ కూడా నేనే చెప్పేస్తున్నాను కదా, మీడియా ముందే చెప్తున్నాను, 8,16,000 వచ్చింది. 8,16,000లో పాప ట్రీట్మెంట్కే నాకు ఇంచుమించుగా 3 lakhs అబోవ్ అయిపోయింది. 3,90,000 దగ్గర అయిపోయింది పాప ట్రీట్మెంట్కి. తర్వాత తన కోసం ట్రీట్మెంట్కి నేను 1,72,000 ఖర్చు పెట్టాను నేను. ఆ తర్వాత దీనికి ఆరోగ్యశ్రీ ఉంటుంది ఇవన్నీ తెలిసి నేను ఆ ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళాను. మిగిలిన అమౌంట్తో నేను అప్పులు, అంటే దీని కోసము అంతకుముందు 2 years ఇంట్లోనే ఉన్నాడు, ఆ టైంలో నేను బయటకు వెళ్ళలేదు. అప్పుడు చేసిన అప్పులు ఉంటే అప్పులు తీర్చేసి దగ్గర ఒక 30,000 క్యాష్ పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత అవి ఉండే కొద్దీ అయిపోయినాయి. కానీ వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసిన తర్వాత 3 monthsలోనే చుట్టుపక్కల వాళ్ళు కూడా, మేమున్న ఏరియాలోనే చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్తుంటే, అంటే తిని ఇంట్లో ఉంటున్నాడు, తిని ఎక్కడికి వెళ్ళలేడు, ఏమైనా గ్రాసరీస్ కావాలన్నా అస్తమానం మా నాన్నకి చెప్పడం, మా తమ్ముడికి చెప్పడం ఏంటని నేనే బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. షాప్కి వెళ్ళడము, గ్రాసరీస్ తెచ్చుకోవడము. అప్పుడు ఎవరైనా వీళ్ళ ఊర్లో వాళ్ళే అదే నీకు మనీ కావాలి కదా మేము ఇస్తాము, సోషల్ మీడియాలో పెట్టుకుని అదంతా చేస్తే నీకు ఎంత వస్తాయి, ఈ టైప్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో రావు కదా మేము ఆఫర్ చేస్తాము అన్నట్టు, వస్తావా ఈ టైప్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు, తిను ప్రాపర్గా నడిచేవాడు కాదు. తిను సెట్ అయిన తర్వాత వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళి ఏమని అడగాలో కూడా నాకు అర్థం కాలేదు. అంటే మీ ఆయన ఎలాగో పక్కన ఉన్నాడు కదా, నువ్వు చిన్నదానువు కదా, నీకు ఉంటాయి కదా, ఈ టైప్లో మెసేజెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, లోకల్ వాళ్ళే. వాళ్ళు ఎవరో తెలిసినా సరే గొడవకి వెళ్ళకుండా ఊరుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గొడవలు పెట్టుకునే టైమా ఇది అని నేను సైలెంట్ అయ్యాను, కామ్ అయ్యాను. ఆ టైంలోనే వెయిట్ కూడా పుట్టాన్ అవ్వడం స్టార్ట్ అయింది, సరైన నిద్ర అది లేక స్ట్రెస్తోని. తిన కోసం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో పడేదాన్ని. ఎప్పుడు పాప కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను ఇలా ఫేస్ చేయలేదు, కానీ తిన కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఆయనకి బాగోలేదు కదా మేము హెల్ప్ చేస్తామన్నట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. తిన ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఫేస్ చేశాను. ఈ వెయిట్ పెరిగే కొద్దీ నాకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గాయి కదా అని నేను అనుకున్నాను. అన్నం తగ్గిపోయే కొద్దీ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అని నేను తగ్గిపోయాయి అనుకున్నాను. కానీ ఈ రీసెంట్ డేస్లో యూట్యూబ్ పెట్టిన తర్వాత పాత టైంలో నాకు మనీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆడవాళ్ళే, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళలోనే మనీ డొనేట్ చేసిన వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళు మెసేజ్ చేసి కాల్ చేసి కూడా నువ్వు పాప వీడియోస్ సింపతి క్రియేట్ చేయడానికి పెడుతున్నావు, షుగర్ ఈ పాటికే తగ్గిపోతుంది, పిల్లలకి షుగర్ వస్తే అది తగ్గిపోతుందంట, నువ్వు ఇవన్నీ మనీ కోసం చేస్తున్నావు డబ్బులు అడుక్కోవడానికి, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నువ్వు అలాగా కొనుక్కున్నవే కదా, నీ దగ్గర చాలా గోల్డ్ ఉంది, బంగారం ఉంది, ఇదే చెప్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా నేను అంటే బయటకి కనిపించను, ఇంట్లోకి వెళ్తే అంతలాగా ఉంటాను.
దాని వలన ఏంటంటే ఇంట్లో ఏదో జరిగిపోతుంది, వీళ్ళ ఇంట్లో బాగా డబ్బు ఉంది, తిని ఏమి అంటే వాళ్ళు నా దగ్గర లేదు అని బయటకు వెళ్ళి చెప్తే ఒకలా ఉందును, లేదు బాగానే ఉంది ఫుడ్ వీడియోస్ చేసినప్పుడు కూడా ఈ కమెంట్స్ ఫేస్ చేశాను. నీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు, తిని లావ్ అయిపోతున్నావు, నీకేం ప్రాబ్లము ఇలాగన్న వాళ్ళు కూడా ఉన్నారు. కమెంట్స్, మెసేజెస్, కాల్స్ చాలా దారుణమైన ఫేజ్ అది. నాన్నకి చెప్దామన్నా, తమ్ముడికి చెప్దామన్నా అస్తమానం ఎవరొచ్చి మాట్లాడతారు అని. ఇప్పుడు తిను బాగున్నాడు కాబట్టి నన్ను చాలామంది అనడం మానేశారు, కానీ తిను సర్జరీ జరిగిన తర్వాత కూడా 6 months పైన బెడ్ మీదే ఉన్నాడు. అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేశాను. తిను తిరగడం స్టార్ట్ చేశాడు, నేను వెయిట్ పుట్టాన్ అవ్వడం కూడా స్టార్ట్ చేశాను. నా జోలికి చాలామంది రావడం మానేశారు. ఇంకా అది ఇప్పుడైతే బాగానే ఉన్నాను, కానీ మనీ విషయంలో స్టిల్ ఇప్పుడు కూడా అంటారు. 2 years అయిపోయినా సరే ఇప్పటికీ అంటూనే ఉంటారు. ఆ 2 years నుంచి మనీ దాచుకున్నాననే చెప్తారు. ఓకే. అండ్ మీరు యూట్యూబ్ పెట్టడానికి కూడా ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు కదా? అవును, అంటే నాకు జాబ్ చేద్దామంటే పాపని తిని చూసుకుంటున్నాడు కదా, వెళ్దాము అనుకుంటే తిన హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. సడన్గా వామిటింగ్స్, సడన్గా మోషన్స్ అయిపోతాయి. దీనికి పేగు క్యాన్సర్ అనమాట. సో దానివల్ల దీనికి ఎప్పుడు ఏది డైజెస్ట్ అవుతుందో ఏది డైజెస్ట్ అవ్వదో తనకే తెలియదు. తన హెల్త్ సిక్ అవ్వడం అదిని తన మీద పాపను పూర్తిగా వదిలేయలేక నేను ఇంకా ఏ జాబ్ వద్దు, వాలంటీర్ చేద్దాము అనుకున్నాను. తమ్ముడు పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు సజెస్ట్ చేశాడు, అక్క యూట్యూబ్లో కూడా నువ్వు మనీ అడగచ్చు కదా అక్క, సార్ వాళ్ళ ఇలా సోషల్ మీడియాలో అడిగారు కదా, అలా ఒక ఛానల్ క్రియేట్ చేసి మనీ అడిగితే పాపకి చాలా అప్పటికి పాపకి సరిపడ్డ మనీ రాలేదు. 1,20,000 ఎంత వచ్చినాయి, కానీ పాపకి అప్పటికే 3 lakhs దగ్గర అయిపోయిందనమాట. ఆ మనీ ఎవరైనా డొనేట్ చేస్తారక్క, అప్పుడు పెట్టు అంటే మనీ గురించి ఆల్రెడీ పెట్టారు కదా, నేను ఇంకెవ్వరిని అడగను అంటే ఏదో సమ్ ఫీలింగ్ అనమాట, ఇంకెవరిని అడగను, ఏ అకౌంట్ పెట్టినంటే పోనీ అది ఏది వద్దక్క, పాపకి సంబంధించి చాలామంది మనీ డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా చూస్తారు పాప ఎలా ఉందో, డే బై డే తన గ్రోత్ గురించి పెట్టక్క అన్నాడు. అప్పుడు నేను బయటికి అంటే నేను బయటికి కనిపించాలి అని అనుకోలేదు. దానివల్ల నువ్వు చెప్పేది అస్సలు బాగోలేదురా, ఇంట్లో 2 పేషెంట్స్ని పెట్టుకొని నువ్వు వీడియోస్ తీసుకోమని చెప్తున్నావు, నీ సలహా ఏంటి అసలు అనేసి తమ్ముడినే తిట్టాను నేను. నువ్వు ఆలోచించట్లేదక్క, 2 years తర్వాత నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పాడు. తర్వాత కూడా చాలాసార్లు చెప్పాడు. అనుకోకుండా ఒకరోజు నాకే పెట్టాలి అనిపించింది. అది కూడా చెప్తే నమ్మరు, సత్యవతి ఏ విలేజ్ ఉమెన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో ఉన్న అన్నయ్య మా ఇన్కమ్ 1,60,000 అని ఏదో వీడియోలో చెప్పాడనమాట. మేము యూట్యూబ్ పెట్టి 1 year అయింది, ఇన్కమ్ ఇంత వచ్చింది ఈ మంత్ అని చెప్పాడు. అప్పుడు అనిపించింది నాకు, ఆ తమ్ముడు నా కోసమే కదా చెప్పాడు, సరే పెడదాము అని. కానీ ఎవరిని హెల్ప్ అడగలేదు. తినకి కాల్ చేశాను అనమాట, తిను హాస్పిటల్లో ఉంటే కాల్ చేసి నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను, ఆ వీడియో చూసిన 1/2 hourలోనే అనుకున్నాను పెడదాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు నా బుర్ర తినడం ఎందుకు, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, నేను ఇక్కడ స్కానింగ్ చేయించుకోవడంలో బిజీగా ఉన్నాను, నీకు నచ్చినట్టు చెయ్యి అన్నాడు. సరే తనని అయిపోయింది. తమ్ముడికి చేస్తే నేను ఎప్పుడో పెట్టమన్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎవరినైనా అడిగి చెప్తాను అక్క అన్నాడు. అప్పుడు నేను తమ్ముడిని అడగడం ఎందుకు, నేనే చూద్దామని వీడియోస్ చూసి అదే రోజు ఈవినింగ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో లవ్లీది పెట్టాను. కాకపోతే ఏంటంటే తిన గురించి పెట్టినప్పుడు దాన్ని ప్రమోట్ చేసేవారు కాదు. నేనైతే చెప్తున్నాను కదా, మెయిన్ ఇన్కమ్ కోసమే పెట్టాను యూట్యూబ్ ఛానల్ అనేది. నాకు ఇన్కమ్ సరిగ్గా లేదు అని, అది పెట్టాక వీడియోస్ గ్రోత్ లేవని 4 months స్టాప్ చేయడము అయ్యింది. తర్వాత మళ్ళీ ఫుడ్ వీడియోస్ చేశాను. తాతయ్య హెల్ప్ చేసేవారు, తాతయ్య బస్ డ్రైవర్ కింద చేసేవారు. ఆయన మనీ ఇస్తే ఆ మనీతో ఫుడ్ వీడియోస్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆయన చనిపోయాక ఫుడ్ వీడియోస్కి మనీ ఇవ్వడానికి ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పి అవి స్టాప్ చేసి 1 month పాటు, తర్వాత ఏదైతే అదే అయింది. లవ్లీ కోసం పెడితే ఆ వీడియో అయితే మెటా డేటా ఇలా కూడా పడిపోయేది, మెటా డేటా ఫౌండ్ ఈ టైప్లో పడేది. సో లవ్లీ కోసమే చేద్దాము, ఏదైతే అదే అయింది అని ఇంకా లవ్లీ కోసం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంతమంది కమెంట్స్, పాపను చూపిస్తున్నావు సింపతికి, లేదంటే పాప లైఫ్ నువ్వు పాడు చేస్తున్నావు అన్నారు. కానీ 1 month తర్వాత నాకు అనిపించింది, కొంతమంది నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాలో,
అక్క మాకు కూడా పిల్లలు ఉన్నారక్క, కొంచెం నువ్వు ఏ డైట్ ఫాలో అవుతున్నావో చెప్పక్క, ఈ టైప్లో నన్ను ఒక 5 వరకు అడిగారు. ఫోన్ నెంబర్ అది ఇచ్చాను వాళ్ళకి. నేను ఏమి ఫాలో అవుతున్నానో అవి వాళ్ళకి షేర్ చేసినప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు, మా పాప ఇప్పుడు ఈ 5కి ఇన్స్పిరేషన్గా ఉంది కదా, ఈ 5 నన్ను ఎంతో కొంత తెలుసుకోవడానికి కాల్ చేశారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళ కోసమైనా చెయ్యాలి అని చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఒక వైపున ఆయన పేషెంట్, రెండో వైపున పాప పేషెంట్. నిజం చెప్పాలి అంటే వాలంటీర్ జాబ్కి వచ్చేది అందరికీ తెలుసు 5,000 రూపీస్ అని. ఆ 5,000 రూపీస్తో చాలా వరకు అసలు మంత్ గడవడమే కష్టమైపోతుంది, ఎందుకంటే ఇప్పుడు నీడ్స్ కూడా అలానే ఉన్నాయి. సో మీకు ఎలా ఫినాన్షియల్గా సెట్ అవుతుంది, ఇప్పుడు అసలు ఎలా సాగుతుంది? 5,000 వాలంటీర్కి వస్తాయి. బట్ ఏంటంటే మా సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయడంతో నన్ను పార్ట్ టైం జాబ్ ఏదైనా చూసుకోమని చెప్పారు. మా ఇంటి దగ్గరలోనే స్కూల్ ఉంది, పాప కూడా స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది కదా అని చెప్పి ఇంటి దగ్గరలోనే చైతన్య స్కూల్ అని ఉంటే ఆ మేడంకి చెప్పాను నేను, మేడం పాపని ఇలా జాయిన్ చేస్తానంటే ఆవిడ ఈ 1 ఇయర్కి అసలు 1 రూపీ కూడా తీసుకోకుండానే సీట్ ఇచ్చారు. అదే నేను కూడా అడిగా, జాబ్ కావాలి మేడం, కాకపోతే నాకు పార్ట్ టైం కావాలి అంటే అసలు ఏ టీచర్కి ఎవ్వరు ఇవ్వరు, లీగలీ అప్రూవ్డ్ కూడా కాదు, హాఫ్ డే అనమాట. మార్నింగ్ రా 8:30కి, నువ్వు 12:30 కల్లా వెళ్ళిపో, నీకు 4 క్లాసెస్ ఇస్తాను, ఆ 4 క్లాసెస్ డీల్ చేసుకుని చూసుకో అన్నారు. ఆ మేడము 4,000 ఇస్తారు. అలా ఈ 5 ఆ 4 9,000 అయింది. వాటితో నేను ఇంట్లోకి చూసుకోవడం అది చేస్తున్నాను. పాపకి మెడిసిన్సే తనకి 5,600 అలా అవుతుందన్నమాట. శ్రీ యూసేన అని సతీష్ గారు ఉన్నారు కాకినాడలో, శ్రీ యూసేన బ్లడ్ బ్యాంక్ ఉంది. వారు పాపకి హెల్త్ బాగాలేనప్పుడు వచ్చారు. ఆయన ఒకటే అన్నారు, పాపకి ఇప్పుడు అందరూ మనీ ఇస్తారు కానీ పాప ఇంటికి వచ్చాక ఎవ్వరూ నీకు ఏ హెల్ప్ చేయరు, అలాంటప్పుడు హెల్ప్ కావాలంటే నన్ను అడగమ్మా అన్నారు. నేను అడగలేదు. ఆయనే ఇంటికి వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత పాప ఎలా ఉంది అని అడిగారు. ఎక్కడ చూపిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. మరి మనీ ఎలా అమ్మా అన్నారు. అంటే ఏదో స్ట్రగుల్ అవుతున్నాను సార్ అంటే, రండి ఒకసారి అన్నారు. వెళ్ళాను నేను, తమ్ముడు, పాప. అప్పటికి ఇంకా తిను నడవట్లే. నేను ప్రతి మంత్ మెడిసిన్స్ మా బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి మీ అమ్మాయికి డొనేట్ చేస్తాము, మీరు ఎక్కడ కనిపించక్కర్లేదు. ఫొటోస్లో అది అంటే ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళంటే వాళ్ళు ఎంత డొనేషన్స్తో ఏం చేశారో అనేది బయట చెప్పాలి. కానీ వారేంటంటే నువ్వు టీచింగ్ చేస్తున్నావు, నీ గురించి ఇలా బయటికి తెలిసిన కొంచెం పిల్లల తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఇలాగా చేస్తున్నారంట అలా అనుకునే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఎక్కడా కనిపించక్కర్లేదు, మేము ప్రతి మంత్ మెడిసిన్స్కి మనీ పలానా ఫార్మసీలో అయితే పే చేసేస్తాం, నువ్వు అక్కడికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకో అన్నారు. ప్రతి మంత్ 5,600 రూపీస్ అవుతుంది మెడిసిన్, వారే ఇస్తున్నారు. దీనికి మిగిలినవి ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు, ఇంకా HbA1c టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇలాంటివి ఉంటాయి. అవి 3 మంత్స్కి ఒకసారి చేయిస్తూ ఉండాలి. జనరల్ చెకప్ కూడా ఉంటుంది దీనికి, ఫీవర్స్కి వాటికి, తిన డైట్, న్యూట్రిషన్ వీటికి డాడీ చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇంకా వచ్చే 9,000లో ఇంట్లోకి డ్వాక్రా అని ఇవన్నీ ఉంటాయి. మిగిలిన ఏ మనీ తక్కువ వచ్చినా డాడీ, వేరే ఆప్షన్ నేను చూడలేదు, ఇంకా డాడీయే చేస్తారు అన్నిటికీ హెల్ప్. మేము ఉండే హౌస్ అయితే వీళ్ళ అమ్మగారిది, వాళ్ళ అమ్మగారి అదే హౌస్ని మేము రెనోవేట్ అది చేయించుకున్నాము. అయితే ఇప్పుడు తినికి హెల్త్ బాగోక తిను చూసుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళు కూడా ఏజ్ అయిపోయారు. మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ వచ్చి రీసెంట్గానే సర్వైవ్ అయ్యారు. వాళ్ళని మేము చూడట్లేదు. అయితే వారికి మేము ఏమి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మా తరంతరము మాకు అవసరం ఉంటాయి కదా హాస్పిటల్కి వాటికి, ఈ హౌస్ అప్పుడు మేము కావాలంటే అమ్మేయడమో లేదంటే మమ్మల్ని చూసే వాళ్ళకి రాసి ఇవ్వడమో చేస్తాము అన్నారు. మేము కూడా అదే మాట ప్రకారం ఉండాము, ఎందుకంటే మేము చూడలేము, వాళ్ళు చూడాల్సిన ఏజ్లో మేము చూడట్లేదు, వదిలేసాం మధ్యలోని. సో అందువలన వాళ్ళైతే కింద మేము ఉండేదంతా ప్లేస్ కూడా ఏమీ తీసుకోరు డబ్బులు, అది కింద మేము ఉంటున్నాము, పైన అత్తయ్య వాళ్ళు ఉంటున్నారు. ఇంకా అలా మెడిసిన్ అయితే మాకు శ్రీ యువసేన నుంచి వస్తుంది, సతీష్ గారు ఇప్పిస్తున్నారు. కానీ మాకు డొనేట్ అంటే వాళ్ళకి మనీ డొనేట్ చేసేదైతే షణ్ముఖ్ సార్ అనమాట, సిరి టెక్నాలజీస్ ఏదో అనుకుంటా, సార్ హైదరాబాద్లోనే ఉంటారు, వారి తరపున అయితే మనీ వస్తుంది. ఇంకా ఇప్పటికే 1.5 ఇయర్ నుంచి వారే ఇస్తున్నారు. దానివల్ల నాకు మెడిసిన్ ఖర్చు అనేది తగ్గింది. తనకైతే మొత్తం ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో జరుగుతుంది.
CMRF అది పెట్టాం కానీ మాకు రాలేదు సిస్టర్. ఓకే. సో మొత్తానికి అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలండి. చాలా చాలా పెద్ద పెద్ద పరిస్థితుల నుంచే బయటకొచ్చారు. కానీ ఎక్కడా మీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. ఇక మీదట కూడా ఎప్పుడూ కోల్పోవద్దు. ఎందుకంటే మనిషి జీవితంలో ఏదో ఒక ఛాన్స్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది కదా, మీకు కూడా డెఫినెట్లీ వస్తుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అని. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి, అంటే నేను అడిగిన ఒక్క మాటకి ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. మీకు కూడా మీ వల్లనే అసలు ఏంటి అనేది మా గురించి అందరికీ తెలుస్తుంది. దానికి మేము థ్యాంక్స్ చెప్పాలి. నేను నా లైఫ్లో ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసాను మా మ్యారేజ్ విషయంలో, సూసైడ్ అటెంప్ట్ అనేది. మళ్ళీ అలాంటిది ఎప్పుడూ చేయకూడదన్న డెసిషన్ తీసుకుని ఇంతవరకు హార్ట్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకుని వచ్చాను. మీలాంటి మంచి వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మేము ఇంకా ఇలా ఉన్న దాంట్లో హ్యాపీగా. అండ్ చూసారు కదా, ప్రతి ఒక్కరికి లైఫ్ ఎప్పుడూ చాలా ఈజీగా ఉండదు, అందరికీ సాఫీగా కూడా సాగదు. చాలా ఒడిదుడుకుల మధ్య చాలామంది జీవితాలు సాగుతూనే ఉంటాయి. బట్ వాటిని మనం ఎలా డీల్ చేస్తున్నాము, వాటి నుంచి మనం ఎలా బయటకు వస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ ఇందాక ఆవిడ ఒక మాట కూడా చెప్పారు, ఇలా ఫోన్పే నెంబర్ తీసుకోవడం వల్ల, అకౌంట్ నెంబర్ తీసుకోవడం వల్ల చాలామంది చాలా రకరకాలుగా ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు అని. యాక్చువల్గా నేను కూడా అడిగాను, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు స్క్రీన్ మీద ఇలా ఫోన్పే అకౌంట్ నెంబర్ వేపిస్తానండి, ఇస్తారా అని అంటే, లేదండి నేను ఇలా కష్టపడ్డా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ఆ మాటలు నేను పడలేకపోతున్నాను, నో ప్రాబ్లం అండి, బట్ ఇలా అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. సో అర్థమవుతుందా, ప్రతి మనిషి నవ్వుతున్నారు అంటే దాని వెనుక వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని అర్థం కాదు, దానికి మించిన ఏదో బాధపడుతున్నారు అని అర్థం. ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.